హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల. కథ పేరు రాక్షస మాయ. ఆకాశంలో సూర్యుడు ప్రచండంగా వెలుగుతూ నిప్పులు చెరిగిపోస్తున్నట్లున్నాడు. విశాలపురంలోని ఇళ్లన్నీ తలుపులు మూయబడి ఉన్నాయి. మనుషులే కాక ఎద్దు, గొర్రె, బర్రె, మేక, కుక్క మొదలైన జంతువులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. అంతవరకు తన గుర్రాన్ని ఆ నగరంలోని కొన్ని వీధులలో తిప్పి ఊరంతా అలా నిర్మానుష్యంగా ఉండటానికి ఆశ్చర్యపడుతూ ఓ యువకుడు రాజమందిరం మొగసాలకు వచ్చాడు. ఆ విశాలపురంలో పట్టపగటి వేళ ఆ విధంగా ఇళ్లన్నీ ఎందుకు మూయబడి ఉన్నాయో తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ అతడు ఊరంతా తిరిగాడు. మానవులకు ఉపయోగపడే గ్రామ జంతువులు కూడా కనిపించకపోయేసరికి అతడికి మరింత ఆశ్చర్యం కలిగింది. ఆ పట్టణాన్ని ఏ మంత్రగాడైనా నిర్మానుష్యమయ్యేటట్లు శపించాడా, లేక పగటిని రాత్రిగాను రాత్రిని పగలుగాను మార్చి ప్రజలు అయోమయంలో కొట్టుకులాడుతూ అగచాట్లు పడుతూ ఉంటే వేడుక చూడాలన్న ఉద్దేశం గల ఏ తికమక రాజైనా ఈ పట్టణాన్ని పాలిస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడా? ఈ విధంగా ఆలోచిస్తూ ఆ యువకుడు తన గుర్రాన్ని నిర్భయంగా రాజమందిరం ముందుకు నడిపించాడు. రాజమందిరపు సింహద్వారం ముందు 16 ఏళ్ల వయసు కలిగిన ఓ అందాల యువతి చిత్రఫలకం కనిపించగానే ఆ యువకుడు కొద్దిసేపు కన్నార్పకుండా అలాగే చూశాడు. అద్భుతమైన ఆ సౌందర్యము అతని మనసును ఆహ్లాదపరిచింది. దివ్య నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్న ఆ జవరాలి చిత్రఫలకం క్రింద వ్రాయబడిన ఓ ప్రకటన కూడా ఆ యువకుడి దృష్టిలో పడింది. ఉత్సాహంతో ఇలా చదువుకున్నాడు. ఇందు మూలంగా 50 మందికి తెలియచేయటం ఏమనగా, కొద్ది రోజుల నుంచి ఈ విశాలపురానికి మధ్యాహ్నం వేళ ఒక రాక్షసుడు వస్తున్నాడు. అతడు కనిపించిన మనుషులను, జంతువులను తన పొట్టన పెట్టుకుంటూ ఉండటం వలన పగటిపూట ఎవరూ బయట తిరగకుండా తమ తమ ఇళ్లలోనే ఉండవలసిందిగా హెచ్చరించడమైనది. రాక్షసుడు తన కంటబడిన వాళ్లను భక్షిస్తాడే తప్ప ఇళ్లల్లో చొరబడటం, తలుపులు బ్రద్దలు కొట్టడం వంటి అఘాయిత్యాలు చేయడు. అందువల్ల పగటిపూట బయటికి రాకుండా సాయంత్రం దాకా ఇళ్లలోనే ఉండవలసిందిగా పురజనులను కోరటమైనది. కొత్తవాళ్లు ఎవరైనా వస్తే వారికి పరిస్థితిని వివరించి తాత్కాలికమైన ఆశ్రయం ఇవ్వవలసిందిగా పౌరులను ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇక వీరులైన యువకులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాకంటకుడైన ఈ రాక్షసుని సంహరించిన వీరుడికి ఈ రాజ్యంతో పాటు పైన చిత్రించబడిన ఏలిన వారి ఏకైక పుత్రికను కూడా ఇచ్చి వివాహం చేస్తాం. సాహసవంతులైన వీరులందరూ ఈ సత్కార్యంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. గమనిక: రాక్షసుడు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం సమయంలో ఈ నగరానికి వచ్చి సాయంత్రం దాకా తిరిగి వెళ్ళిపోతుంటాడు. ఇట్లు మతిమంతుడు, విశాలపుర మహామంత్రి. అశ్వమీద యువకుడు ఆ ప్రకటన చదువుకోగానే మందహాసం చేశాడు. అతని దృష్టి మరొక మారు రాకుమారి చిత్రఫలకం మీదకి వెళ్ళింది. కొన్ని క్షణాలు అలాగే చూసి చిరునవ్వుతో, ఈనాటితో నా దేశ సంచార కార్యక్రమానికి స్వస్తి అన్నాడు. ఆ తర్వాత అతడు గుర్రాన్ని కొద్దిగా పక్కకు నడిపించి రాజభవనాన్ని పరిశీలనగా చూశాడు. రకరకాల పూల చెట్లతోనూ ఫలవృక్షాలతోనూ పరివేష్టించబడిన ఆ భవనం కూడా ఆ నగరంలోని అన్ని ఇళ్లలాగానే తలుపులన్నీ మూయబడి ఉంది. భవనం ముందుగాని సింహద్వారం దగ్గర గాని కాపలా భటులు కూడా లేరు. గుర్రం మీద యువకుడు చిన్నగా నిట్టూర్చి తల పైకెత్తి చూశాడు. అప్పటికి సూర్యుడు సరిగ్గా నడినెత్తి మీదకి వచ్చాడు. మంత్రి ఇచ్చిన ప్రకటనలోని రాక్షసుడు వచ్చే వేళయిందని భావిస్తూ అతడు గుర్రాన్ని రాజభవనం ముందు అటూ ఇటూ నడిపిస్తూ ఆ రాక్షసుని రాక కోసం నిరీక్షించసాగాడు. కొద్దిసేపటికి బ్రహ్మాండ భాండం బ్రద్దలైనట్లు ఓ పెద్ద అరుపు తన వెనక నుంచి వినిపించగానే ఆ యువకుడు ఉలిక్కిపడుతూ గుర్రాన్ని కళ్ళెం బిగించి నిగ్గదీసి నిలవేశాడు. చెవులు దిమ్మరపోయేటట్లు వినిపించిన అరుపుకు గుర్రం ముందుకు పడబోయి అంతలోనే కుదుటపడి మోకాళ్ళ మీదుగా మళ్లీ పైకి లేచింది. వెంటనే మరొక మారు
అదే విధంగా అరుపు వినిపించింది. ఆ యువకుడు గుర్రాన్ని కొంత దూరం పరుగుదీయించి చటుక్కున వెనక్కి తిప్పాడు. అతనికి ఎదురుగా అల్లంత దూరంలో అతి భీకరమైన ఆకారం కలిగి నల్లటి కొండలా ఉన్న ఓ రాక్షసుడు కనిపించాడు. మిడిగ్రుడ్లు మిలమిలా మెరుస్తూ ఉండగా, నోటికి ఇరువైపులా తెల్లని కూరలు భయంకరంగా గోచరిస్తుండగా, ఆ రాక్షసుడు భూమి అదిరిపోయేటట్లు అడుగులు వేస్తూ ఆ అశ్వికుని వైపు రాసాగాడు. ఆ యువకుడు కూడా గుర్రాన్ని రాక్షసునికి ఎదురుగా నడిపించాడు. హహహా, మనిషి మాంసం తినక ఎన్ని రోజులైందో, ఈనాటికి నా పంట పండింది. ఒరేయ్ మానవుడు, నిన్ను విరుచుకొని తింటా, రా రా అంటూ ఆ రాక్షసుడు 2 చేతులు చాచి నోరు తెరుచుకొని ఆ యువకుని గుర్రం దగ్గరికి వచ్చాడు. వెంటనే అతడు వరరించి కత్తి దూసి తన గుర్రానికి సంజ్ఞ చేశాడు. ఆ అశ్వరాజము తన యజమాని చేసిన హెచ్చరికను అర్థం చేసుకొని రాక్షసునికి ఎదురుగా పరిగెత్తింది. కొద్ది క్షణాల్లో అశ్వము రాక్షసుణ్ణి సమీపించి తన ముందరి కాళ్ళతో అతని కడుపు మీద బలంగా తన్నటమో, ఆ యువకుడు తన చేతిలోని కరవాలంతో రాక్షసుని ఎడమ చెయ్యిని భుజం దాకా నరికివేయటమూ జరిగింది. రాక్షసుడు పెడబొబ్బలు పెట్టుకుంటూ కొంచెం వెనక్కి తగ్గాడు. కళ్ళు మూసుకొని మంత్రం పఠించగానే అతని చేతిలో ఓ పెద్ద రంపం వంటి కత్తి వెలిసింది. కుడి చేతిలోని ఖడ్గాన్ని జులిపిస్తూ రాక్షసుడు, ఒరేయ్ మానవాధమా, నా ఎదుటిగా వచ్చి భయం లేకుండా నా చేతిని తెగ్గొట్టావు కదూ, చూడు నిన్నేం చేస్తానో అని ఆ యువకుడి మీదకి వచ్చాడు. ఆ రాక్షసుని ప్రతి చర్యను 1000 కళ్ళతో కనిపెడుతూ ఉన్న యువకుడు అతడు తన సమీపానికి రాగానే చటుక్కున గుర్రాన్ని పక్కకు మళ్లించి మళ్లీ తన చేతిలోని కరవాలంతో రాక్షసుని కుడి చేతిని కూడా భుజం దాకా నరికివేశాడు. ఖడ్గంతో పాటు ఆ చెయ్యి కూడా క్రింద పడగానే రాక్షసుడు నోరు తెరిచి ఆ యువకుణ్ణి మింగటానికి వచ్చాడు. కాని గుర్రం మీద యువకుడు ఈసారి రాక్షసుడి కంఠాన్నే తెగ నరికివేశాడు. ధైర్య సాహసాలకి, శక్తియుక్తులకు విజయం తప్పకుండా లభిస్తుందన్న పెద్దల మాట ప్రకారము ఆ యువకుడు నిర్భయంగా రాక్షసుడిని ఎదుర్కోవటం వలన అలా సంహరించగలిగాడు. రాక్షసుడు చనిపోగానే ఆ యువకుడు అక్కడికి దగ్గరగా ఉన్న ఒక వేప చెట్టు నీడకేసి తన గుర్రాన్ని నడిపించాడు. అబ్బబ్బా, వీరుడంటే అతడేనే అక్కులు. రాక్షసుణ్ణి ఎంత అవలీలగా చంపేశాడో చూసావా? ఆహాహా, మనిషి కూడా చాలా అందంగా ఉన్నాడు. మన రాకుమార్తెకు సరైన జోడు అన్నాడు శాస్త్రి పీలకముడి అటూ ఇటూ ఊగేటట్లుగా తలని ఆడిస్తూ. ఆ పెంకుటింటి కన్నంలో నుంచి అతనితో పాటు రాజమందిరం ముందు అంతవరకు జరిగిన దృశ్యాన్ని చూసిన ఓ 30 ఏళ్ల వితంతువు అతని తల మీద చిన్న మొట్టికాయ వేసి, ఒరే ముద్దు, మన రాకుమార్తెకు సరైన జోడు నువ్వురా అంది. ఆ మాటలకి శాస్త్రి ఉలిక్కిపడుతూ, అక్కలు, నీకు మతిగాని పోయిందేమిటే? నేనేమిటి, రాకుమార్తెకు జోడేమిటి? రాక్షసుణ్ణి చంపిన వీరునికి రాజుగారు తన కుమార్తెని ఇస్తానని ప్రకటించాడు. ఆ వీరుడు రాక్షసుని చంపాడు అని ఇంకా ఏదో చెప్పబోతున్న శాస్త్రిని చూస్తూ, ఒరేయ్ తమ్ముడు, ఆ వీరుడు రాక్షసుని చంపటం నువ్వు నేను చూశాను తప్ప ఈ ఊళ్ళో ఇంకెవరైనా చూశారా? లేదు కదా. నేను ఉపాయం చెబుతాను. ఆ ప్రకారం చేశావంటే నీకు రాకుమారి భార్యగా వస్తుంది. ఈ దేశానికి రాజువయ్యే యోగమూ పడుతుంది. ఈ పాడుబడ్డ పెంకుటింట్లో కాకుండా చలువరాళ్లతో కట్టిన రాజమందిరంలో బంగారు ఊయలలో ఊగే అదృష్టం నాకు కలుగుతుంది అన్నది ఆ వితంతువు. అబ్బా, ఊరికే నన్ను ఊరించకుండా చప్పును చెప్పవే, నేనేం చేయాలో అన్నాడు శాస్త్రి పిలకను ఊగిస్తూ. ఇలారా చెబుతాను అని ఆ వితంతువు శాస్త్రి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళింది. తన గుర్రాన్ని నిలవరించుకొని ఉన్న వేప చెట్టుకు ఎదురుగా ఉన్న వీధిలో నుంచి ఓ బ్రాహ్మణ యువకుడు తన దగ్గరికి వస్తూ ఉండటం చూసి గుర్రం మీద యువకుడు ఆశ్చర్యంతో కిందకి దిగాడు. రాక్షసుని బారికి భయపడి పట్టణంలోని వారంతా తలుపులు వేసుకోగా ఈ బ్రాహ్మణుడు ఇంత నిర్భయంగా ఎలా తిరగగలుగుతున్నాడు? చిన్న తపేలా వంటి ముఖము, బాణకడుపు, నున్నటి గుండు మీద కొబ్బరి పీచుల్లా పిలక,
అక్కడక్కడా చిరుగులు పడ్డ ధోవతి, మెడలో యజ్ఞోపవీతము. అతన్ని చూడగానే నవ్వు కలుగుతోంది. పైగా నడక కూడా వింతగా ఉంది. ఇతడిప్పుడెక్కడికి వెళుతున్నట్లో తనకెదురుగానే వస్తున్నాడు. అట్టే చూస్తే ఈ ఊళ్ళో తతిమ్మ జాతుల వారికంటే బ్రాహ్మణులే ధైర్యస్తులుగా కనిపిస్తున్నారు. కొత్త యువకుడు అలా ఆలోచిస్తూ ఉండగానే ఆ బ్రాహ్మణ యువకుడు అతని దగ్గరికి వచ్చి, నమస్తే అన్నయ్య గారు అన్నాడు 2 చేతులు జోడించి. తమరు బ్రాహ్మణులు, దీవించాలే గాని నమస్కరించకూడదు అంటూనే ఆ యువకుడు బ్రాహ్మణ యువకుడికి నమస్కరించాడు. మీరిప్పుడు ఈ దేశానికి కాబోయే రాజుగారు కదా. రాజు ప్రజలందరికీ కన్నతండ్రి వంటివాడు. అందువల్ల నమస్కారం చేయవచ్చు అన్నాడు బ్రాహ్మణ యువకుడు. మంచి మాటకారివే అని నవ్వాడు రాక్షసుణ్ణి సంహరించిన యువకుడు. అన్నయ్య గారు, ఈ రాక్షసుణ్ణి మీరు సంహరించి మా విశాలపురానికి, మా రాజుగారికి చాలా మేలు చేశారు. సాయంత్రం మళ్ళీ కోటలో నగారా వినిపించేదాకా ఈ ఊళ్ళో ఎవరూ తలుపులు తీయరు. అదిగో ఈ రాజమందిరానికి ఎదురుగా ఉన్న వీధిలోని ఆ పెంకుటిల్లే మాది. దయచేసి నా మాట త్రోసిపుచ్చకుండా తమరు సాయంకాలం దాకా మా ఇంట్లో విశ్రాంతి తీసుకోవలసిందిగా నా ప్రార్థన అన్నాడు ఆ బ్రాహ్మణ యువకుడు. అబ్బే, ఎందుకులేండి మీకు ఈ శ్రమ, సాయంత్రం దాకా ఎలాగో గడుపుతాను అన్నాడు కొత్త యువకుడు. అంత మాట అనకండి అన్నయ్య గారు, మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మని మా అక్కయ్య మరీ చెప్పింది. మీ అక్కయ్య? అవును, ఆ ఇంట్లో నేను మా అక్కయ్య ఇద్దరమే ఉంటున్నాం. రాక్షసుని అరుపులు వినగానే మేము మా ఇంటి కన్నంలో నుంచి రాజమందిరం వైపు చూశాం. మీరు రాక్షసుని చంపుతూ ఉండగా చూసే అదృష్టం మా ఇద్దరికే కలిగింది. ఆహాహా, ఎంత నేర్పుతో, ఎంత సాహసంతో ఆ రాక్షసుని చంపారు. అన్నయ్య, ఇంతకు తమరి పేరేమిటో తెలుసుకోవచ్చా అన్నాడు బ్రాహ్మణ యువకుడు. అతడు వాగుడుకాయని, వివరాలు అడుగుతూనే ఉంటాడని భావించిన ఆ యువకుడు చిన్నగా నవ్వుతూ, నా పేరు జయంతసేనుడు. మాది ఇక్కడికి చాలా దూరంలో ఉన్న మార్తాండపురం. ఆ పట్టణాన్ని పాలించే సూర్యధ్వజ మహారాజు గారి పుత్రుణ్ణి నేను. దేశయాత్ర చేస్తూ ఇలా వచ్చాను అన్నాడు. నేనప్పుడే అనుకున్నాను మీరు తప్పనిసరిగా ఏ రాకుమారులు అయి ఉంటారని. అని అంతలోనే ఆ బ్రాహ్మణ యువకుడు, అన్నయ్య, నా పేరు దద్యోధన శాస్త్రి. అయితే ఈ ఊర్లోని వాళ్ళంతా శాస్త్రి అనే పిలుస్తారు. యాయవారాలు చేసుకుంటూ జీవిస్తున్నానులేండి. అప్పుడప్పుడు పీనుగుల మంత్రాలు కూడా చదువుతాను. అని నా మతిమండిపోను, మిమ్మల్ని ఇంకా ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నానే. రెండన్నయ్య, మీరు రాకపోతే నా మీద ఒట్టే అన్నాడు. అంత మాటెందుకు శాస్త్రిగారు? ఈ ఊళ్ళో నాకు మొట్టమొదటి వ్యక్తిగా కనిపించిన మీరు ఇంత ఆప్యాయంగా ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటే నిరాకరించడం భావ్యం కాదు, పదండి అని ఆ యువకుడు జయంతసేనుడు గుర్రం మీద నుంచి క్రిందకు దిగాడు. శాస్త్రి సంతోషంతో పొంగిపోతూ గుర్రపు కళ్ళాన్ని పట్టుకోగానే ఆ గుర్రం గట్టిగా సకిలిస్తూ తల విదిలించింది. అతడు భయపడి 4 అడుగులు వెనక్కి వేశాడు. జయంతసేనుడు నవ్వుతూ గుర్రపు కళ్ళాన్ని పట్టుకుని, పదండి శాస్త్రిగారు అన్నాడు. సూర్యాస్తమయం కావచ్చింది. విశాలపురిలోని రాజమందిరంలో నగారా మ్రోగగానే పురజనులందరూ లేచి తమ తమ ఇళ్ల తలుపులు తీసి బయటికి వచ్చారు. రాజమందిరం ఎదురుగా ఉన్న వీధిలోని వాళ్ళందరూ తలుపులు తీసి తమ కార్యకలాపాలలో నిమగ్నులయ్యారు. కొంతమంది వీధిలోకి వచ్చి రాజభవనం ఎదుట కనిపించిన దృశ్యాన్ని చూసి విస్తుపోయారు. రామయ్య మావా, అక్కడ రాసిపోసిన మాంసఖండాల చుట్టూ శరీరమంతా నెత్తురు పులుముకొని భుజం మీద కత్తి పెట్టుకుని తిరుగుతున్నది మన దద్దోజనం శాస్త్రిగాడేనా అన్నాడు ఒక వ్యక్తి తన పక్కనున్న మరొక వ్యక్తిని చూస్తూ. అవునన్నట్లు తలాడించాడు ఆ వ్యక్తి. శివం పూరినట్లు అలా తిరుగుతున్నాడేమిటి? ఆ మాంసపు ముక్కల పోగు అక్కడ ఎలా తేబడింది? సంగతేమిటో అక్కడికే వెళ్ళి తేల్చుకుందాం పదండి అన్నాడు ఇంకొక వ్యక్తి. వారంతా గుంపుగా చేరి రాజభవనం ముందుకు వచ్చారు. ఒరే శాస్త్రి, ఏమిటలా పూనకం వచ్చిన వాడిలా తిరుగుతున్నావు? ఈ మాంసపు ముక్కలేమిటి అని అడిగాడు ఒక వ్యక్తి. వెంటనే దద్యోధన శాస్త్రి కోపంతో ఆ వ్యక్తిని, మర్యాదగా మాట్లాడటం నేర్చుకో.
ఒరే గిరి అని పిలిచావంటే తల తీయించి కోటగుమ్మానికి వేలాడదీస్తాను. జాగ్రత్త. ఇప్పుడు నేనెవరిననుకుంటున్నావు? రాజుగారికి కాబోయే అల్లుణ్ణి, ఈ దేశానికి కాబోయే రాజును. రాక్షసుణ్ణి నేనే చంపాను. ఇవిగో ఈ మాంసపు ముక్కలన్నీ రాక్షసుడివే. తల మాత్రం అక్కడ ఉంచాను, చూసుకోండి అని మళ్ళీ ఆ మాంసపు ముక్కల రాసు చుట్టూ తిరగసాగాడు. ఆ మాటలు వినగానే అక్కడి వాళ్లంతా ఆశ్చర్యంతో ముక్కు మీద వేలేసుకున్నారు. ఏమిటి, రాక్షసుణ్ణి నువ్వు చంపావా? ఎర్రచీమను చూస్తే ఏనుగును చూసినట్లు భయపడే పిరికి సన్నాసివి, నీకంత ధైర్యం శక్తి ఎలా వచ్చాయిరా అన్నాడు మరొక వ్యక్తి. గస్తీ తిరుగుతున్న వాళ్ళల్లా చటుక్కునాగి, ఇదిగో మీరంతా ఇక్కడ నిల్చొని మర్యాద లేకుండా మాట్లాడితే మీ అందరినీ ఊచకొత కోయిస్తాను, వెళ్ళండి ఇక్కడి నుంచి అని గద్దించి యథాప్రకారము ఆ మాంసపు ముక్కల రాసు చుట్టూ తిరగనారంభించాడు. ఇంతలో కొందరు రాజభటులు అక్కడికి వచ్చి ఆశ్చర్యంతో దధ్యోధన శాస్త్రిని చూస్తూ నిల్చున్నారు. దధ్యోధన శాస్త్రి వాళ్ళని చూసి, రండి రండి, నేను ఇందాక రాక్షసుని చంపాను, ఈ సంగతి రాజుగారికి చెప్పండి అన్నాడు. రాక్షసుణ్ణి నువ్వు చంపావా అన్నాడు భటుడు విస్తుపోతూ. ఏం, మీకు కూడా వీళ్ళలాగా నమ్మకస్యం కాకుండా ఉందా? నిన్నటి దినము అడవిలో నాకో సిద్ధుడు కనిపించి మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రబలంతో రాక్షసుణ్ణి చంపేశాను అన్నాడు శాస్త్రి. ఒక భటుడు అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళి రాజుగారికి మంత్రికి ఆ సంగతి చెప్పాడు. రాజు మంత్రిని పంపగా ఆశ్చర్యంతో అతను అక్కడికి వచ్చాడు. దధ్యోధన శాస్త్రి మంత్రికి నమస్కరిస్తూ, అమ్మయ్య, మీరు కూడా వచ్చేశారు. నేను రాక్షసుణ్ణి చంపేశాను. అదిగో తల. ఇక రాకుమార్తెనిచ్చి పెళ్లి చేసి రాజ్యానికి పట్టాభిషేకం జరిపించాల్సిన ధర్మం మీది. రాజుగారు, మీరు మా ఇంటికి రండి, అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని కత్తిని అలాగే భుజం మీద పెట్టుకొని అక్కడి నుంచి గబగబా నడుస్తూ వెళ్ళిపోయాడు. మతిమంతుడు అయోమయంగా చూస్తుండిపోయాడు. దధ్యోధన శాస్త్రి రాక్షసుణ్ణి చంపాడంటే అతనికి నమ్మకస్యం కాలేదు. ఏం చెయ్యాలో తోచక ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆ దినం నుంచి రాక్షసుడి బెడద విశాలపురి ప్రజలకు తప్పిపోయింది. కానీ దధ్యోధన శాస్త్రి విషయమై అందరి మనసులో కలత బయలుదేరింది. బాణకడుపు, లొక్కి దవడలు, గుమ్మడికాయలాంటి తల, ఎగుడు దిగుడుగా ఉన్న పళ్ళు, ఇలాంటి అవలక్షణాలతో అసహ్యం కలిగించే యాయవార బ్రాహ్మణుడికి అందాల రాసి చదువుల సరస్వతి అయిన తన రాకుమార్నిచ్చి తమ రాజుగారి వివాహం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందే అని పురజనులు మదనపడిపోయారు. మహారాజు, మహారాణి, మహామంత్రి, రాజోద్యోగులు, సైన్యాధికారులు అదే విచారంతో ఉండిపోయారు. రాకుమారి కూడా జరిగిన సంగతి విని అయోమయంలో మునిగిపోయింది. ఆ విధంగా ఆ దినము మరుసటి దినము గడిచిపోయాయి. 3వ రోజు సాయంత్రము రాకుమార్తె అయిన సుహాసిని చెలికత్తెలతో కలిసి మనశ్శాంతి కోసం ఉద్యానవనానికి వెళ్ళింది. అంతకు ముందు కొద్ది రోజులుగా రాక్షసుడి భయం వలన అంతఃపురం విడిచిపెట్టి బయటికి రాని రాకుమారి చెలికత్తెలు సంతోషంతో ఆడుతూ పాడుతూ ఆ వనమంతా కలియదిరుగుతున్నారు. ఇంతలో ఆ వనం దద్దరిల్లిపోయేటట్లు ఓ భయంకర కంఠస్వరం నుంచి పిడుగులు వర్షించినట్లు అట్టహాసం వినిపించింది. రాకుమారి, ఆమె చెలికత్తెలు భయాందోళనతో తమ ఆటపాటలు చాలించి విభ్రాంతులైపోయారు. మరుక్షణము కాటుక కొండ వంటి శరీరం కలిగిన ఓ భీకర రాక్షసుడు ఆ కన్యల కళ్ళెదురు ఆవిర్భవించాడు. ఆ రాక్షసుణ్ణి చూడగానే ఆ యువతులు కెవ్వున కేకలు వేసి అటూ ఇటూ పరిగెత్తసాగారు. రాక్షసుడు రాకుమారి వెంటబడి తరుముతూ, ఆగు, ఇక నా భార్య నుంచి నిన్నెవరూ కాపాడలేరు. మా అన్నయ్యను చంపించిన నీ తండ్రికి శాశ్వతంగా నిన్ను గురించి దుఃఖం ఏర్పడేటట్లు నిలువునా విరుచుకొని తింటాను. నా పగ చల్లారేటట్లు మీ ఊరి మీద పడి నీ తండ్రితో పాటు మీ ప్రజలందర్నీ కడుపారా భక్షిస్తాను. హ అని పెడనవ్వు నవ్వసాగాడు. ఆ రాక్షసుడు
అంతకుముందు తమ పట్టణంలో మరణించిన రాక్షసుడి తమ్ముడని గ్రహించిన సుహాసిని భయంతో పరిగెత్తి ఓ లతా మంటపం చాటున దాక్కుంది. కాని ఆ దుష్ట రాక్షసుడు ఒక్క అంగలో ఆ మంటపాన్ని చేరుకొని కుడిచేయి సాచి ఆ రాకుమారి తల వెంట్రుకలు పట్టుకుని పైకి లేపాడు. ఆనాటితో తనకు భూమి మీద నూకలు చెల్లిపోయాయని భావిస్తూ సుహాసిని ఆర్తనాదం చేసింది. అక్కడక్కడా దాక్కుని తమ యువరానికి కలిగిన ఆపదకు దుఃఖిస్తూ చెలికత్తెలు ఆ వనం ప్రతిధ్వనించేటట్లు బిగ్గరగా దీనాలాపనలు చేయసాగారు. అప్పుడే ఉద్యానవనం ప్రక్కన ఉన్న బాట వెంబడి తన గుర్రాన్ని విశాలపురి వైపుగా పరుగులెత్తిస్తున్న ఓ యువకుడు ఆ ఆర్తనాదాలు విని తన గుర్రాన్ని చటుక్కున పక్కకు మళ్లించి ఉద్యానవనంలోకి పరుగు తీయించాడు. అతడు తన గుర్రాన్ని పరిగెత్తించుకుంటూ రాక్షసుడు నిల్చున్న చోటికి రాగానే ఆ దుష్టుడి బారిపడి విలపిస్తున్న రాకుమారి కనిపించింది. మరుక్షణము ఆ వీర యువకుడు వరనించి చివాల్న కరవాలం దూసి గుర్రం మీద నుంచి క్రిందకి లంఘించాడు. కన్ను మూసి తెరిచేటంతలో అతని చేతిలోని ఖడ్గం విసురుగా రాకుమారి కేశాల్ని పట్టుకొని లాగుతున్న రాక్షసుడు చెయ్యిని మోచేతిదాకా నరికివేసింది. ఆ రాక్షసుడు బాధగా అరుస్తూ తనను దెబ్బతీయటానికి వచ్చిన శత్రువెవరా అని తల తిప్పి చూశాడు. తనకు రక్షణ కలిగించడం కోసం వచ్చిన వీరుణ్ణి రాకుమారి కూడా చూసింది. చెలికత్తెలు ఆ దృశ్యం చూడగానే హాహాకారాలు చాలించి తమ రాకుమారికి రక్షణ కలిగించడానికి వచ్చిన యువకుడికి విజయం చేకూర్చమని భగవంతుణ్ణి ప్రార్థించుకోసాగారు. ఆ యువకుడు అలా రాక్షసుడి చేయిని ఖండించి మదగజం మీదకి దూకే సింహకిశోరంలా అతడి మీదకు దూకాడు. రాక్షసుడు పెడబొబ్బలు పెట్టి తన మంత్రశక్తితో చేతిలోకి ఒక పెద్ద గండ్రగొడ్డలను రప్పించుకొని ఆ యువకుడితో తలపడ్డాడు. రాకుమారి కొంచెం పక్కకు తొలగి నిల్చోగానే చెలికత్తెలంతా ఆమె దగ్గరికి చేరుకొని వింతగా ఆ పోరాటం చూడసాగారు. కొత్త యువకుడికి రాక్షసుడికి ఆ ఉద్యానవనంలో భీకరమైన పోరాటం జరిగింది. అంతకంతకు ఆ వీరుడు ఉత్తేజితుడై రాక్షసుడి చేతిలోని గండ్రగొడ్డలని తన ఖడ్గంతో ఎగురుకొట్టి మరో విసురుతో ఎడంచెయ్యిని కూడా తెగ నరికివేశాడు. మంత్రజపం వలన ఆ రాక్షసుడు తనకేదైనా హాని కలిగించవచ్చునన్న భావంతో ఆ యువకుడు అతని శిరస్సును కూడా ఒక్క వ్రేటితో ఖండించి వేశాడు. తలా ముండెము వేర్వేరుగా క్రింద పడగానే ఆ వీర యువకుడు కరవాలాన్ని వరలో ఇముడ్చుకున్నాడు. రాక్షసుణ్ణి చంపిన ఆ వీరుణ్ణి కృతజ్ఞత గౌరవాలతో చూస్తూ రాకుమారి ఆమె చెలికత్తెలు అతని దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించారు. ఆ యువకుడు కూడా ప్రతి నమస్కారం చేశాడు. వీరకుమారా, సమయానికి భగవంతుళ్ళా వచ్చి మా ప్రాణాలు కాపాడారు. జీవితాంతము మీకు కృతజ్ఞురాండ్రమై ఉంటాము అంది రాకుమారి ఆ యువకుణ్ణి చూస్తూ. పర్వాలేదమ్మా, ఆపద వేళలో మిమ్మల్ని ఆదుకోవటం వలన నా రాచపుట్టుక సార్థకమైందని భావిస్తున్నాను. ఇది వీరుడైన ప్రతి ఒక్కరికి బాధ్యతే. ప్రత్యేకంగా నన్ను ప్రశంసించాల్సిన పని లేదు. ఇక మీరెవరో చెబితే మిమ్మల్ని మీ నివాసానికి చేర్పిస్తాను అన్నాడు ఆ యువకుడు. రాజపుత్ర, ఈమె ఇక్కడికి దగ్గరగా ఉన్న విశాలపుర మహారాజైన సత్యశీల మహారాజు గారి ఏకైక పుత్రిక. పేరు సుహాసిని అంది ఓ చిలకత్తె. అలాగా, నేను కూడా విశాలపురికే వెళుతున్నాను. మిమ్మల్ని రాజమందిరం దగ్గరికి చేర్పిస్తాను పదండి అన్నాడు ఆ యువకుడు. ఓ చిలికత్తె కుతూహలంతో మీకెవరైనా తెలిసిన వాళ్ళున్నారా అని అడిగింది. లేదు, ఈ ప్రాంతం నాకు పూర్తిగా అపరిచితమైనదే అన్నాడు అతను. అయితే మా పట్టణానికి ఏం పని మీద తమరు వస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడిగింది ఆ చెలికత్తె. ఈ ప్రశ్నకు సమాధానము సంక్షిప్తంగా నా చరిత్రనే చెప్పాలి. వినండి. నేను ఇక్కడికి దూరంలో ఉన్న మార్తాండపుర మహారాజు గారి రెండవ కుమారుణ్ణి. నా పేరు వసంతసేనుడు. మా అన్నగారైన జయంతసేనుల వారు కొద్ది నెలల క్రిందట మా నాన్నగారికి మా అమ్మగారికి చెప్పకుండా మా నగరం విడిచి వెళ్లారు. దేశాలు చూడాలన్న కుతూహలం కొద్దీ తాను ఒంటరిగా వెళ్తున్నానని, తనను వెతికించే ప్రయత్నం చేయకుండా ఉండమని, తన్ను గురించి దిగులు పడవద్దని ఒక ఉత్తరం రాసి
తమ తలగడ క్రింద ఉంచారు. దేశాటన చేసి తిరిగి వస్తారని మా తల్లిదండ్రులు మొదట్లో కొద్ది రోజులు మా అన్నయ్య మీద బెంగ పెట్టుకోకపోయినా రాను రాను వారికి మనోవ్యధ ఎక్కువైంది. ఈ మధ్య వారు మా అన్నయ్య కోసం మరీ దుఃఖించసాగారు. మా మంత్రిగారు, రాజోద్యోగులు, చివరకు మా ప్రజలు కూడా మా అన్నయ్యని గురించి విచారంతో కుమిలిపోతున్నారు. మా అన్నయ్యని వెతికి ఇంటికి తీసుకువెళ్ళటం కోసము నేను కూడా ఒకనాడు మా తల్లిదండ్రులకు చెప్పకుండా ఇల్లు విడిచి బయలుదేరాను. ఎన్నో దేశాలు వెతికాను, ఫలితం లేకపోయింది. చివరకు ఒక జ్యోతిష్కుడు సూచించిన ప్రకారము ఈ దిక్కుగా ప్రయాణించాను. మా అన్నయ్య జాడలు అక్కడక్కడా తెలిసాయి. నా అన్వేషణ ఒక దారిలో పడినందుకు సంతోషిస్తూ నేను మరింత ఉత్సాహంతో ప్రయాణం కొనసాగించాను. 3 రోజుల క్రిందట మధ్యాహ్న సమయానికి కొంచెం ముందుగా మా అన్నయ్య ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో విశ్రాంతి కోసం ఆగినట్లు ఆ గ్రామస్తులు చెప్పిన ఆనవాళ్లను బట్టి తెలుసుకున్నాను. విశాలపురిలో విచారించి ఆ తర్వాత ముందుకు ప్రయాణించాలని భావించి ఇలా హుటాహుటిగా వచ్చాను. బాట వెంబడి వెళుతూ ఉన్న నాకు తోటలో మీ ఆర్తనాదాలు వినిపించడం వలన మీ దగ్గరికి చేరుకోగలిగాను. ఇది నా చరిత్ర అన్నాడు ఆ యువకుడు వసంతసేనుడు. ఆ మాటలు వినగానే రాకుమారి వదన మండలము ఆశాపూరితంగా వెలిగింది. ఉత్సాహంతో తన చెలికత్తెలను చూస్తూ, మొన్న మధ్యాహ్నానికి మన నగరానికి వచ్చి ఉంటే జయంతసేనుల వారే ఆ రాక్షసుణ్ణి చంపి ఉంటారు. కాని వారు ఎవరికీ కనిపించకుండా ఏమై ఉంటారు? ఆ నికృష్ట బ్రాహ్మణుడు రాక్షసుణ్ణి తాను చంపినట్లు చేసే ప్రచారంలో గల మర్మమేమై ఉంటుంది అని అంది. వసంతసేనుడు కుతూహలంగా రాకుమార్ని చూస్తూ, అమ్మా, మీ మాటలు నాకు ఆశాజనకంగా ఉన్నాయి. దయచేసి రాక్షసుడేమిటో బ్రాహ్మణుడేమిటో వివరంగా చెప్పండి అన్నాడు. రాకుమారి ఓ చెలికత్తె వైపు చూడగానే ఆ చెలికత్తె వసంతసేనుడికి విశాలపురిలో రాక్షసుడి సంహారం వరకు జరిగిన వివరాలన్నీ చెప్పింది. వసంతసేనుడు ఉత్సాహంతో, అమ్మా, నా అన్న ఆ రాక్షసుడిని చంపి ఉంటాడనటంలో ఎట్టి సందేహమూ లేదు. కానీ మధ్యలో ఈ దద్యోధన శాస్త్రి ఎక్కడి నుంచి వచ్చాడో, మా అన్న ఏమయ్యాడో వివరాలు నేను తెలుసుకుంటాను. మనం వెంటనే మీ నాన్నగారి దగ్గరికి వెళదాం పదండి అన్నాడు. అలాగే పదండి అంది సుహాసిని. ఆ తర్వాత వసంతసేనుడు తన గుర్రాన్ని సమీపించి కళ్ళెం పట్టుకొని నడిపిస్తూ ఉండగా రాకుమారి తన చెలికత్తెలతో కలిసి అతన్ని అనుసరించింది. సత్యశీల మహారాజు తన పుత్రిక చెప్పిన వృత్తాంతమంతా విన్న తర్వాత వసంతసేనుణ్ణి చాలా గౌరవించాడు. వెంటనే మంత్రిని రప్పించి వసంతసేనుణ్ణి పరిచయం చేసి జరిగిందంతా వివరించాడు. అప్పుడు అందరూ ఆ విషయమై రకరకాలుగా తర్జన భర్జనలు చేసుకోసాగారు. కొంతసేపటికి వసంతసేనుడు ఏదో తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చి సత్యశీలుని చూస్తూ, మహారాజా, మనం ఇంతవరకు ఆ దద్యోధన శాస్త్రి ఇంటిని పరిశీలించనే లేదు. వెంటనే అక్కడికి వెళ్దాం పదండి. ఆ తర్వాత కర్తవ్యం గురించి ఆలోచించవచ్చు అన్నాడు. మంత్రి మతిమంతుడికి కూడా ఆ ప్రకారం చేయటం యుక్తమనిపించింది. అవును ప్రభు, వసంతసేన రాకుమారులు చెప్పినట్లు చేయటం వలన మనకేదైనా ప్రయోజనం ఏర్పడవచ్చు. వెళదాం పదండి అన్నాడు. మహారాజు వెంటనే వసంతసేనుడితోనూ మంత్రి మొదలైన ఆప్తులతోనూ కలిసి కొంతమంది భటులు తన్ను అనుసరిస్తూ ఉండగా దద్యోధన శాస్త్రి ఇంటికి బయలుదేరాడు. అప్పటికి 3 రోజులైనా గాని రాజు గాని మంత్రి గాని తన ఇంటికి వచ్చి రాకుమార్తెని పెళ్లి చేస్తానని చెప్పకపోవటం వలన దద్యోధన శాస్త్రికి బెంగ పట్టుకుంది. అస్తమానం తన అక్కయ్యతో ఆ విషయమే మాట్లాడుతూ ఉండిపోయాడు. వీధి వాకిలి దగ్గర ఏమాత్రం అలికిడి అయినా రాజో మంత్రో తన కోసం వస్తున్నారేమోనని ద్వారం దాకా వెళ్ళి చూసి నిట్టూర్పులు విడుస్తూ నానా అవస్థలు పడసాగాడు. అక్కలు, అట్టే చూస్తే ఈ రాజు మంత్రి కలిసి ఏదైనా తిరకాసు చేస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉందే. 3 రోజులైనా వాళ్ళు మన ఇంటికి వచ్చి పిల్లనిస్తామని చెప్పకపోవడంతో గల అర్థం ఏమై ఉంటుందంటావు అన్నాడు శాస్త్రి వితంతువైన తన అక్కయ్యను చూస్తూ.
అలా మాట్లాడుకురా. మంచి రోజు చూసుకొని వస్తారు. అంతంత ప్రకటనలు చేసి మాట తప్పడం ఎలా సాధ్యమవుతుంది? ఇలా చేస్తే రాజుగారి నిజాయితీని ప్రజలు దుమ్మెత్తుపోయిరా? ఆ భయం వలనైనా తప్పకుండా నీకు తమ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారు అంది ఆ బ్రాహ్మణ వితంతువు. నీ నోటి మాట చల్లగా ఫలిస్తే మనకంతకంటే కావలసిందేమిటే అక్కలు? ఎంచక్కా మనిద్దరము రాజుగారి అద్దాల మేడలో ఉండవచ్చు. ఈ పాత పెంకుటింటిలో ఉండే దరిద్రం ఇంతటితో తొలగిపోయి అంటూ ఉండగానే దద్యోధన శాస్త్రి అన్న పిలుపు వీధి వాకిలి దగ్గర నుంచి వినిపించింది. ఎవర్రా వాడు? మట్టు మర్యాద లేకుండా అలా పిలుస్తాడు. తల తీయించి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాను అని దద్యోధన శాస్త్రి విసవిస నడుచుకుంటూ వాకిలి దగ్గరికి వచ్చి నోరు వెళ్ళబెట్టాడు. అలా పిలిచిన వ్యక్తి మంత్రి మతిమంతుడు. ఆయన వెనుకగా మహారాజు వసంతసేనుడు మరికొందరు రాజోద్యోగులు రాజభటులు నిల్చుని ఉన్నారు. వారందర్నీ చూడగానే శాస్త్రి కాస్త జంకుతూ వెనక్కి తగ్గి, అక్కలు ఇలా రావే, వీళ్ళంతా వచ్చారు అన్నాడు. బ్రాహ్మణ వితంతువు వాకిలి దగ్గరికి వచ్చి ముసుగు సవరించుకుంటూ లోపలికి రండి బాబు అంది. మహారాజు మంత్రి వసంతసేనుడు తక్కిన వాళ్ళు దద్యోధన శాస్త్రి ఇంట్లోకి ప్రవేశించారు. మంత్రి అంతకుముందు వసంతసేనుడు చెప్పిన ప్రకారము దద్యోధన శాస్త్రిని చూస్తూ, ఏమయ్యా, నీకు జయంతసేనుడనే రాకుమారుడు తెలుసా అని అడిగాడు. ఆ మాటలకు శాస్త్రి ముఖంలో రంగులు మారటము, అంతలోనే లేని గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకొని అతడు తలను అడ్డంగా ఊగించటము అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. అబద్ధం చెప్పకు. మొన్నటి మధ్యాహ్నము ఆ రాకుమారుడు మన నగరానికి వచ్చాడు. నువ్వు చూశావు అన్నాడు మంత్రి. అబద్ధం. అతన్ని నేను చూశానని ఎవరు చెప్పారు నీకు అని మొండి ధైర్యంతో అడిగాడు శాస్త్రి. వసంతసేనుడు ఆ పెంకుటింటిని పరిశీలనగా చూస్తూ 2-3 అరలను పరిశోధించి మరో అరలోకి వెళ్ళాడు. శాస్త్రి అక్కయ్య మతిమంతుడిని చూస్తూ, మంత్రిగారు, మా తమ్ముడు తనకు సిద్ధుడు ఉపదేశించిన మంత్ర ప్రభావం వల్ల మన ప్రజల్ని బాధించే రాక్షసుణ్ణి మొన్న మధ్యాహ్నం చంపాడు. మీరు ప్రకటనలో ఇచ్చిన వాగ్దానం ప్రకారము మహారాజుగారి పుత్రికని ఇచ్చి మా తమ్ముడికి వివాహం చేసి ఈ రాజ్యానికి పట్టాభిషక్తుణ్ణి చేయటం మీ బాధ్యత. ఆ విషయం మాట్లాడకుండా ఎవరో రాకుమారుని గురించి అడుగుతారేమిటి? ఆ రాకుమారుడెవరో మా తమ్ముడికి తెలియదు అంది నిర్భయంగా. శాస్త్రి వెంటనే పిలక ఎగిరిపడేటట్లు తలను ఊగిస్తూ, అవును, అలా అడగవే అక్కలు అన్నాడు. ఇంతలో వసంతసేనుడు తాను వెళ్ళిన అరలో నుంచి ఓ కత్తిని తీసుకొని దద్యోధన శాస్త్రి ఎదుటికి వచ్చి, ఈ కత్తి మీ ఇంట్లోకి ఎలా వచ్చింది? జరిగింది జరిగినట్లు చెప్పు అన్నాడు. దద్యోధన శాస్త్రి వసంతసేనుడి వైపు చిర్రుబుర్రులాడుతూ చూసి, ఏయ్, ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లో జొరబడి ఏమిటలా వెతుకుతావు? ఈ కత్తి నాకు ఆ సిద్ధుడు ఇచ్చిందే. ఇక మళ్ళీ ఇలా బుద్ధి తక్కువతనంతో ఇంట్లో వెతకడం మొదలుపెట్టావా? మెడబెట్టి గెంటేయాల్సి వస్తుంది, జాగ్రత్త అన్నాడు. శాస్త్రి, మహారాజు కోపంతో తీవ్రంగా దద్యోధన శాస్త్రిని చూస్తూ అన్నాడు. వారు మా బంధువులు. మర్యాద లేకుండా మాట్లాడితే దేహశుద్ధి చేయిస్తాం, జాగ్రత్త. చెప్పు, ఈ కత్తి నీకెలా వచ్చింది? నిజం చెబుతావా లేదా కట్టుకథలు చెబితే బ్రాహ్మణుడు అని కూడా ఆలోచించకుండా శిక్షిస్తాను అన్నాడు మంత్రి కూడా తీవ్రంగా చూస్తూ. ఆ కత్తి జయంతసేనుడిదని గుర్తించడం వలనే, వసంతసేనుడు శాస్త్రిని అలా ప్రశ్నించాడని గ్రహించడం వలనే మంత్రి అలా ప్రశ్నిస్తున్నాడని మహారాజు అర్థం చేసుకున్నాడు. చెప్పానుగా, ఇది నాకు ఆ సిద్ధుడు అంటూ ఉండగానే వసంతసేనుడు రౌద్రంతో పళ్ళు కొరుకుతూ, నోరు ముయ్ అని గద్దించాడు. శాస్త్రి చటుక్కున నోరు మూసుకున్నాడు. ఈ కత్తి నా అన్నది. ఇది నీ ఇంటికెలా వచ్చిందో మర్యాదగా చెబుతావా లేక ఈ కత్తితోనే అంటూ ఉండగానే అతని కంఠస్వరాన్ని గుర్తించినట్లు లోపల నుంచి ఓ గుర్రపు సకిలింత వినిపించింది. ఏమిటిది? నీ ఇంట్లో గుర్రం ఉన్నట్లుందే అన్నాడు మంత్రి. గుర్రం కాదయ్యా బాబు, అది గేదె అన్నాడు శాస్త్రి. ఓహో,
నీ ఇంట్లో గేదెలు గుర్రాల్లా సకిలిస్తాయన్నమాట. ఆ గేదెను చూద్దాం పదా అని వసంతసేనుడు దద్యోధన శాస్త్రి మెడ మీద చెయ్యి వేసి ఒక గెంటు గెంటాడు. వితంతు స్త్రీ నోట మాట రాక శిలాప్రతిమలా ఉండిపోయింది. వసంతసేనుడు దద్యోధన శాస్త్రిని అలాగే గెంటుకుంటూ గుర్రం సకిలింత వచ్చిన వైపుగా తీసుకుని వెళ్ళాడు. మహారాజుతో కూడా అందరూ వాళ్ళని అనుసరించారు. ఆ పాత ఇంటి వెనుక భాగంలోని పెరట్లో జయంతసేనుడి గుర్రం కనిపించగానే వసంతసేనుడు గబగబా దాని దగ్గరికి వెళ్ళి, ఈ గుర్రం మా అన్నయ్యదే అన్నాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. గుర్రము వసంతసేనుడిని చూడగానే జాలిగా సకిలించసాగింది. దద్యోధన శాస్త్రి మొండి ధైర్యం తెచ్చుకుని, మీ అన్నయ్య ఎవరో నాకు తెలీదు, ఈ గుర్రం మాది అన్నాడు. అంతవరకు ఆ బ్రాహ్మణుడి అసందర్భపు మాటలకు ఆగ్రహావేశాలతో దహించుకుపోతున్న మతిమంత మహామంత్రి భటుల్ని చూసి, ఈ వంచకుణ్ణి ఆ స్తంభానికి విరిచికట్టి నిజం చెప్పేదాకా చావబాదండి అన్నాడు. భటులు శాస్త్రిని పట్టుకుని పెడరెక్కలు విరిచి పట్టుకోగానే అంతవరకు ఉన్న ధైర్యం పటాపంచలు కాగానే తన అక్కను చూస్తూ, అక్కలు అన్నీ నా చేత చేయించి ఇప్పుడు వీళ్ళు నన్ను ఇలా గొడవ చేస్తుంటే నోరు మెదపవేమే, అసలు నీ మూలాన్నే నాకిన్ని బాధలు వచ్చాయి అన్నాడు ఏడుస్తూ. మహారాజు అతన్ని తీవ్రంగా చూస్తూ, అన్నీ నీ చేత ఏం చేయించింది? ఉన్నదున్నట్లు చెప్పు, అబద్ధాలు చెప్పి ప్రయోజనం లేదు. ఈ కత్తిని గుర్రాన్ని నీ ఇంట్లో ఉంచి జయంతసేన రాకుమారుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. పరలోకానికి వెళ్ళాడు అన్నాడు శాస్త్రి ఏడుస్తూనే. ఏమన్నావు అని పళ్ళు కొరికాడు మహామంత్రి శాస్త్రిని తీక్షణంగా చూస్తూ. నిజం చెప్పమన్నారు, చెబితే నమ్మటం లేదు, ఇక నన్నెలా చావమంటారయ్యా బాబు అని గోల పెట్టాడు శాస్త్రి. శాస్త్రి, భయపడకుండా ఆ నిజమేంటో వివరంగా చెప్పు, నీకు ప్రాణదానం నేను చేస్తున్నాను అన్నాడు వసంతసేనుడు. మీరు అన్నీ తెలుసుకున్నారు కాబట్టి చెబుతున్నాను. మొన్న మధ్యాహ్నము ఒక రాకుమారుడు గుర్రం మీద వచ్చి రాకుమారి చిత్రఫలకం క్రింద ఉన్న ప్రకటనను చదువుకొని గుర్రంతో రాజమందిరం ముందు అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉండటము నేను, మా అక్కలు, మా పాత పెంకుటింటి కన్నాల్లో నుంచి చూశాం. రాక్షసుడు వచ్చేవేళ కావటం వలన అతడు రాక్షసుడిని ఎదుర్కోవటానికే అలా తిరుగుతున్నాడని భావించాము మేము. ఆ విధంగానే కాసేపటికి రాక్షసుడు రాజభవనం ముందు ఆవిర్భవించటము, ఆ వీరుడు రాక్షసుడిని ఎదుర్కొని పోరాడి వాడిని చంపటము నేను, మా అక్కలు చూశాం. అప్పుడు అక్కలు నాకు ఆశ కల్పించి దుర్బోధ చేసి ఆ రాకుమారుడి దగ్గరికి పంపించింది. అప్పుడు నేను వెళ్ళి సాయంకాలం దాకా ఎవరూ తలుపులు తెరవరని, అంతవరకు మా ఇంట్లో ఉండమని ఆ వీరుణ్ణి ప్రార్థించాను. మొదట్లో వద్దని చెప్పినా చివరకు నా బలవంతం వల్ల అతడు మా ఇంటికి వచ్చాడు. మా అక్కలు ఆ వీరుడి మీద కపటపు గౌరవాన్ని ప్రకటించి అప్పటికప్పుడు వేడివేడిగా వంట చేసి పెట్టింది. భోజనం చేసిన తర్వాత ఆ యువకుడు మాకు కృతజ్ఞతలు చెప్పి తన మెడలోని హారాన్ని బహుమతిగా ఇవ్వబోయాడు. మీరు ఇక నుంచి మా రాజ్యానికి రాజులు బాబు, పేద బ్రాహ్మణం, మీ దయ ఉంటే అదే 10,000 అంది మా అక్కలు. అక్కయ్య గారు, మీకెప్పుడేం సహాయం కావలసినా చేస్తాను, మొహమాట పడకుండా అడుగుతూ ఉండండి అన్నాడు. ఆ తర్వాత పెరట్లో మంచం వేసి విశ్రాంతి తీసుకోమని చెప్పాం. ప్రయాణపు బడలిక వల్ల బాగా అలసి ఉన్నాడేమో. చల్లగాలికి ఆ యువకుడు కొంచెం సేపట్లోనే గాఢంగా నిద్రపోయాడు. ఆ తర్వాత మా అక్కలు చెప్పినట్లు నేను కత్తిని తీసుకుని వెళ్ళి నిద్రిస్తున్న రాకుమారుడి తల నరికి వేశాను అంటూ ఉండగానే వసంతసేనుడు పళ్ళు కొరుకుతూ, ఛీ, అసందర్భ ప్రేలాపి, నిద్రలో కూడా నువ్వు నాన్నను చంపలేవు, నీకు మతి చెలించి ఇలా వాగుతున్నావు, నిజం చెబుతావా లేదా అని గద్దించాడు. నిజమే చెబుతున్నానయ్యా బాబు. ఆ తర్వాత నేను ఆ కత్తిని తీసుకొని మా అక్కలు చెప్పినట్లు రాజభవనం ముందుకు వెళ్ళి రాక్షసుడి తలను మాత్రం అలాగే ఉంచి తక్కిన శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికి ఆ ముక్కలను రాశిగా పోసి దాని చుట్టూ గస్తీ తిరుగుతూ ఉండిపోయాను. సాయంత్రం కాగానే మా వీధిలోని వారు వచ్చి అడిగితే రాక్షసుడిని నేనే చంపాను అని చెప్పాను.
రాజభటులకు అలాగే చెప్పాను. మంత్రిగారికి అంతే చెప్పాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి జరిగిందంతా మా అక్కలకు చెప్పాను. అప్పటికే జయంతసేనుడి తలని మొండాన్ని ఓ గోనె సంచిలో మూటగట్టి మంచం మీద క్రింద పడిన రక్తాన్ని శుభ్రంగా కడిగి ఉంచిన మా అక్కలు ఆ రాత్రి నాకు మరో పని పురమాయించింది. అప్పటికప్పుడు చచ్చిపోయిన బ్రాహ్మణుల్ని శ్మశానానికి తీసుకుపోయే అలవాటు ఉన్న నేను మా అక్కలు చెప్పినట్లు ఆ దినం అర్ధరాత్రి దాటిన తర్వాత రహస్యంగా ఆ మూటను తీసుకుని వెళ్ళి ఊరి ముందరి నదిలో పారేసి ఇంటికి వచ్చాను. ఇక రాకుమారితో పాటు రాజ్యం కూడా నాకే దక్కుతుందని మురిసిపోతూ ఉండగా ఇంతలో మీరంతా అంటూ ఆ దుష్ట బ్రాహ్మణుడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే వసంతసేనుడు దుఃఖావేశంతో స్పృహ తప్పి పడిపోతూ, ఓరి నికృష్ట బ్రాహ్మణుడా, ఎంత పని చేశావురా అని అస్పష్టంగా మాట్లాడుతూ క్రింద పడబోయాడు. అప్పటికే వికల మనస్కుడై ఉన్న మహారాజు చటుక్కున 2 చేతులతో వసంతసేనుణ్ణి పొదివి పట్టుకున్నాడు. మంత్రి, తక్కిన రాజోద్యోగులు, భటులు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు పూర్తిగా వినగానే కంటదడి పెడుతూ అలాగే శిలాప్రతిమల్లా నిల్చుండిపోయారు. దధ్యోధన శాస్త్రి, అతడి అక్క గజగజలాడసాగారు. 3 పగళ్ళు 3 రాత్రులు ఆ గోనె సంచి మూట నదిలో కొట్టుకుపోతూనే ఉంది. ఆ నది ఎన్నో రాజ్యాలను సంధి కలుపుతూ చివరకు సముద్రంలో కలిసే జీవనది కాబట్టి ఎప్పుడూ సమృద్ధిగా నీళ్లు ఉంటాయి. అలా కొట్టుకు వెళుతూ ఉన్న గోనె సంచి క్రమక్రమంగా ఒడ్డువైపుకు వెళ్ళింది. అప్పుడప్పుడు ఒడ్డును ఒరుసుకుంటూ ఉండటం వలన సంచికి బిగించి ఉన్న తాడు అంతకు ముందే చివికి ఉన్నందువలన తెగిపోవటం ప్రారంభించింది. ఆ గోనె సంచి ఒకచోట ఓ పొదరింటికి తగులుకోగానే సంచి మూతి విడిపోయి జయంతసేనుడి తల మొండెము ఆ పొదరింట్లో చిక్కుకు పడిపోయాయి. మరుక్షణము అతడి తల మొండానికి అతుక్కుంది. అపూర్వములైన చైతన్య కాంతులతో పాటు జీవశక్తి అతని శరీరంలోని నరనరంలో ప్రకాశిస్తుండగా జయంతసేనుడు దిగ్గున లేచి నిల్చున్నాడు. అతడు ఆ ప్రాంతాన్నంతటినీ పరిశీలిస్తూ తడిసిపోయిన తన దుస్తులను చూసుకుంటూ అయోమయంలో పడ్డాడు. తాను ఇక్కడికి ఎలా వచ్చాడు? తలా దుస్తులు ఎందుకు తడిచి ఉన్నాయి? తాను విశాలపురంలో రాక్షసుని సంహరించిన తర్వాత ఒక బ్రాహ్మణుడు తన దగ్గరికి వచ్చి బ్రతిమాలి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అతడి అక్కయ్య తనను స్వంత తమ్ముడిలా ఆదరించి భోజనం పెట్టింది. ఆ తర్వాత పెరట్లో మంచం వేసి తనను పడుకోమన్నారు. జ్ఞాపకం వచ్చింది. తను గాఢ నిద్రలో ఉండగా ఏదో చప్పుడు కావటం వలన ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అరరే, గురి తప్పి కత్తి మంచం పట్టెకు తగిలిందే అన్న మాటలు విని తాను పక్కకు చూసేసరికి తనను ఇంటికి తీసుకువెళ్లిన బ్రాహ్మణుడు కత్తి చేత పట్టుకుని ఉన్నాడు. తాను దిగ్భ్రాంతుడై లేవబోయే లోపలే ఆ బ్రాహ్మణుడు తన కంఠానికేసి మళ్లీ కత్తిని విసిరాడు. ఆ కత్తి తన గొంతు మీద పడినట్లు కూడా గుర్తుంది. ఆ తర్వాతేం జరిగింది? తాను ఇక్కడికి ఎలా వచ్చాడు? జయంతసేనుడు ఆ విధంగా ఆలోచిస్తూ తల తుడుచుకుంటూ గట్టుమీద అలానే నిల్చొని ఆ బ్రాహ్మణుడు తనను చంపటానికి ఎందుకు ప్రయత్నించాడో కూడా ఊహించగలిగాడు. అదే సమయంలో ఒక ఎండ్రకాయ కళేబరము ప్రవాహములో కొట్టుకుంటూ వచ్చి ఆ పొదరింటిలో ఓ తీగకు తగలటము, ఆ ఎండ్రకాయ కళేబరము జవసత్వాలు కలిగి ప్రాణం పోసుకొని గునగున నడుచుకుంటూ గట్టుమీదకి నడవటం చూడగానే జయంతసేనుడు విస్తుపోయాడు. అతను చూస్తూ ఉండగానే ఆ ఎండ్రకాయ తనకు ఎదురుగా వస్తున్న ఒక కప్పను తన కొండితో 2గా కత్తిరించి ముందుకు సాగిపోయింది. జయంతసేనుడు చిన్నగా తల పంకిస్తూ కప్ప శరీర ఖండాల దగ్గరికి వెళ్ళి వాటిని తీసుకుని వచ్చి ఆ పొదరింటిలోని ఆ తీగకు తగిలేటట్లు చేశాడు. వెంటనే ఆ కప్ప శరీర ఖండాలు అతుక్కున్నాయి. కప్ప గంతులు వేసుకుంటూ నదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది అతడికి, ఆ పొదరింటిలోని తీగ సంజీవుని మూలిక అని, చనిపోయిన తను కూడా ఆ ఎండ్రకాయ కప్పల్లాగే బ్రతికానని. అయితే ఆ బ్రాహ్మణుడు అంత పాపానికి ఒడిగట్టాడన్నమాట.
ఎంత వినయం చూపించాడు, ఎటువంటి ఘాతకం చేశాడు. జయంతసేనుడు అప్పటికప్పుడే విశాలపురానికి వెళ్ళి ఆ దుష్ట బ్రాహ్మణుణ్ణి శిక్షించాలనుకున్నాడు. అతడి ఇంట అన్నం తిన్న విశ్వాసము అడ్డు వచ్చింది. ఈ పాటికి విశాలపురి మహారాజు తాను ప్రకటన చేయించినట్లు రాక్షసుణ్ణి చంపినవాడిగా ఆ బ్రాహ్మణుని విశ్వసించి తన పుత్రికను ఇచ్చి పెళ్లి చేసి ఉంటాడు. తన వల్ల అతడు ఆ దేశానికి రాజు కాగలిగాడు. అపకారికైనా ఉపకారం చేయమన్నారు పెద్దలు. తన ప్రమేయం లేకుండానే జరిగిన ఆ ఉపకారాన్ని తనెందుకు చెడగొట్టాలి? ఆ విధంగా ఆలోచించిన జయంతసేనుడు తన తల్లిదండ్రులని, చిన్నారి తమ్ముడిని చూడాలని మనసు త్వరపెట్టడం వలన అంతటితో తన దేశయాత్ర చాలించి స్వదేశానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కాని ఇప్పుడు తాను ఉన్నది ఏ దేశమో, తన దేశం అక్కడికి ఎంత దూరం ఉందో ఈ ప్రాంతంలో ఎవరైనా తటస్థపడితే అడిగి తెలుసుకోవాలి. అలా నిశ్చయించుకున్న జయంతసేనుడు ఆ పొదరింటి నుంచి సంజీవని మూలికను సంగ్రహించి దానిని తన దట్టీలో భద్రపరుచుకొని ఆ గట్టు మీదనే నడవసాగాడు. అప్పటికి మధ్యాహ్నమైంది. ఎండ చాలా తీవ్రంగా ఉంది. అయినా జయంతుడు ఆ గట్టు మీదే నడవసాగాడు. కనుచూపు మేరలో అడవులు, కొండలు తప్ప అతడికి ఏ పల్లె గాని పట్టణం గాని కనిపించలేదు. అలా నడుస్తూ ఉండగా జయంతసేనుడికి ఒకచోట గుర్రాల గుంపు ఎదురైంది. ఆ గుర్రాల మీద భయంకరాకారులైన వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ళ చేతుల్లో రకరకాల ఆయుధాలున్నాయి. అయితే ముందు వస్తున్న గుర్రం మీద కూర్చొని ఉన్న వ్యక్తి బంధితురాలైన ఒక యువతిని తన ముందు కూర్చుండబెట్టుకొని ఉండటము, ఆ యువతి కళ్ళ నుంచి బాష్పాలు రాలుతూ ఉండటం చూడగానే జయంతసేనుడు ఆ యువతిపై వాళ్ళు దౌర్జన్యం చేశారని సులభంగానే ఊహించాడు. అతడు ఆ గుర్రపు రౌతులకు అడ్డుగా నిలిచి, ఎవరు మీరు? ఆ యువతిని ఎందుకలా బంధించి తీసుకువెళ్తున్నారు అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆ భయంకరాకారుడు తన వాళ్లవైపు చూసి ఆ పరిసర ప్రదేశం ప్రతిధ్వనించేటట్లు గట్టిగా నవ్వి, ఒరేయ్, ఎర్రకొండ దొంగల్ని ప్రశ్నించే మునగాడు ఇంతకాలానికి బయలుదేరాడేమిటోయ్ అంటూనే గుర్రాన్ని నిలువరించాడు. ప్రశ్నించడం కాదు, అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తాను. మర్యాదగా చెప్పు, ఎవరా అమ్మాయి? ఎక్కడికలా బంధించి తీసుకువెళ్తున్నారు అని గంభీర స్వరంతో అడిగాడు జయంతసేనుడు ఆ గుర్రపు రౌతును చూస్తూ. అలాగా, ఇదిగో మర్యాద పుచ్చుకో అని ఆ గుర్రపు రౌతు ఎడంచేతిలోని కళ్ళెంతో కలిపి పట్టుకున్న కొరడాను కుడి చేతిలోకి తీసుకొని సాపు చేసి జయంతసేనుడు ముఖం మీద గట్టిగా జుళిపించాడు. మెరుపు మెరిసేటంతటిలో ఆ కొరడా వ్రేటును తప్పించుకొని కొరడా కొసను చటుక్కున తన చేతిలోకి తీసుకుని గట్టిగా లాగాడు. కొరడా తన చేతిలోకి రాగానే జయంతసేనుడు ఆ కొరడా పిడిని తన పిడికిట్లో దృఢంగా అమర్చుకొని ఆ దొంగ ముఖం మీద చెళ్ళున మ్రోగించాడు. ఆ వ్రేటికి ముఖం పగిలి నెత్తురుతో పాటు కండరాలు కూడా ఎగిసిపడుతూ ఉండగా ఆ దొంగ ఆ పరిసర ప్రదేశం ప్రతిధ్వనించేటట్లు ఆర్తనాదం చేస్తూ గుర్రం మీద నుంచి క్రింద పడ్డాడు. అతడు పడుతూన్నప్పుడు కళ్ళం బిగించుకోగా గుర్రం అటు ఇటు కదిలి ఆ నిర్భాగ్యుడి శరీరం మీద కాళ్ళు వేసి కదం తొక్కింది. శరీరము నజ్జునజ్జు కాగా ఆ దొంగ విలవిలలాడుతూ ప్రాణం వదిలాడు. జయంతసేనుడు గుర్రం మీద బంధింపబడి ఉన్న యువతికి సంజ్ఞతో ధైర్యం చెప్పి ఆ గుర్రాన్ని పక్కకు తోలాడు. వెంటనే క్రిందపడిన దొంగ వరనించి కత్తెదీసి మరొక గుర్రపు రౌతు మీదకి లంఘించాడు. తమ నాయకుడి మృతికి నిశ్చేష్టులై ఉన్న దొంగలు అంతలోనే ధైర్యం తెచ్చుకొని తమ తమ అశ్వాలను పరిగెత్తించి వలయాకారంగా నిలిపారు. రెండవ గుర్రపు రౌతు మీదకి లంఘించిన జయంతసేనుడు తన చేతిలోని ఖడ్గంతో ఆ దుర్మార్గుణ్ణి కూడా సంహరించి క్రిందకు త్రోసివేసి గుర్రాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తన్ను చుట్టుముట్టిన దొంగలందరూ మహోగ్రంగా తన మీదకి రాగా ఆ రాకుమారుడు ప్రళయకాల వీరభద్రుడిలా విజృంభించి ఒక్కొక్క వ్రేటికి ఒక్కొక్క దొంగను నేలకూలుస్తూ భీషణ పరాక్రముడై విజృంభించాడు. కొంచెం ప్రక్కగా ఓనరిల్లి నిల్చున్న గుర్రం మీద తాళ్లతో కట్టబడి ఉన్న యువతి ఆశ్చర్యానందాలతో ఆ దృశ్యాన్ని చూస్తూ
ఆ యువకుడికే విజయం కలిగించమని భగవంతుణ్ణి ప్రార్థించుకోసాగింది. జయంతసేనుడు అంతకంతకు తన పరాక్రమం అతిశయించగా చిచ్చర పిడుగులా చెలరేగి ఆ దొంగలందర్నీ కొంచెం సేపట్లోనే నేలకూల్చాడు. ఆ నది ఒడ్డున దొంగల శవాలు కుప్పలు కుప్పలుగా పడి రక్తము నదిలోకి ప్రవహించసాగింది. అలా విరోధులందరినీ అసహాయ సూర్యుడై వధించి ఆ వీరమూర్తి కరవాలాన్ని పక్కన పడేసి బంధింపబడి ఉన్న యువతి దగ్గరికి వెళ్ళి ఆమె బంధనాలు తొలగించి గుర్రం మీద నుంచి క్రిందకి దించాడు. ఆ యువతి వినయము కృతజ్ఞత తొణికిసలాడుతూ ఉండగా ఆ యువకుడికి నమస్కరించింది. ఎవరమ్మా నువ్వు? ఈ దుర్మార్గుల చేతుల్లో ఎలా పడ్డావు అని వాత్సల్యంతో అడిగాడు జయంతసేనుడు ఆ యువతిని చూస్తూ. ఇక్కడికి సమీపంలో ఉన్న మందారపురము మహారాజుగారైన ధర్మపాల మహారాజుగారి పుత్రికను. నా పేరు మనోహరి అన్నయ్య. ఇప్పుడు మీ చేత మరణించిన వాళ్లంతా గజదొంగలు. వీళ్ళు రాత్రి మా ఖజానాలో ధనరాశులు కొల్లగొట్టి అంతటితో తృప్తిపడక అంతఃపురంలో నిద్రిస్తున్న నన్ను కూడా మత్తుమందు వల్ల స్పృహ కోల్పోయేటట్లు చేసి ఎత్తుకొని వచ్చారు అంది ఆ యువతి. వీళ్ల పాపం పండటం వలనే నేను ఈ దారిన రావటం జరిగింది అన్నాడు జయంతుడు. అన్నయ్య, ఆపద్బంధువులా వచ్చి నన్ను ఈ గజదొంగల బారి నుంచి కాపాడిన తమరెవరో తెలుసుకోవచ్చునా అని అడిగింది మనోహరి. నేను ఇక్కడికి చాలా దూరంలో ఉన్న మార్తాండపుర ప్రభువులైన సూర్యధ్వజ మహారాజుగారి పెద్ద కుమారుడిని. నా పేరు జయంతసేనుడు. చెల్లి, ప్రస్తుతము మా పట్టణం ఇక్కడికి ఏ దిశగా ఉందో ఎంత దూరంలో ఉందో కూడా తెలీదు అన్నాడు జయంతసేనుడు నవ్వుతూ. అదేమిటన్నయ్యా, అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? బహుశా దిక్కు మొక్కు లేకుండా గజదొంగల బారిన పడబోయే ఈ చెల్లెల్ని రక్షించడం కోసమే భగవంతుడు మిమ్మల్ని పంపించి ఉంటాడు. అభ్యంతరం లేకపోతే మీ వృత్తాంతం చెప్పండి అంది మనోహరి. జయంతసేనుడు ఆ జవరాలికి తను దేశాటనకు బయలుదేరింది మొదలుకొని అప్పటిదాకా జరిగిన యావత్ వృత్తాంతాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆ పాపిష్టి బ్రాహ్మణుడు అంత దుర్మార్గం చేశాడా? పోనివ్వండి, మీ వంటి సన్మార్గ చరిత్రలకు చిరంజీవత్వాన్ని భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. అంతా మన మేలుకే అన్నట్లు. మీరు బ్రతికి బయటపడటం నా మంచికే అంది మనోహరి. జయంతసేనుడు నవ్వి, నిజమే చెల్లి, ఇక మనము మీ రాజధానికి వెళ్దాం పదా. నిన్ను నాన్నగారికి అప్పగించి ఆ తర్వాత నేను నగరానికి వెళ్ళిపోతాను. ఇక దేశాలు చూడాలని కూడా అనిపించడం లేదు అన్నాడు జయంతసేనుడు. ఆ తర్వాత అతడు గుర్రాల వీపుల మీద ఉన్న ధనపు సంచుల్ని సరిగ్గా సర్ది ఒక దాని కళ్ళానికి మరొక గుర్రాన్ని కట్టి ఓ గుర్రం మీదకి మనోహర్ని ఎక్కించి తాను ఆమె వెనక కూర్చొని వేడుకగా మాట్లాడుతూ గుర్రాల్ని తన వెంట నడిపించుకుంటూ ముందుకు సాగిపోయాడు. మందారపురమంతా కళావిహీనంగా ఉంది. పురజనులందరూ దుఃఖాక్రాంతులై రాజభవనం ముందు గుమిగుడి ఉన్నారు. మంత్రి, సేనాధిపతి, రాజోద్యోగులు, రాజభటులు మహారాజు శవం పక్కన నిల్చొని దుఃఖిస్తున్నారు. కొంతసేపు గడిచిన తర్వాత సేనాధిపతి, మనం ఎంత దుఃఖించినా మరణించిన మన మహారాజుగారు తిరిగి రారు కదా, శవాన్ని పాడెలో చేర్పించండి, దహన సంస్కారాలు చేద్దాము అన్నాడు. రాకుమారిగారు లేకుండానా అన్నాడు దండనాయకుడైన వీరవర్మ. రాకుమారిగారు ఎక్కడికి వెళ్లారో ఏమయ్యారో తెలీదు. బహుశా మహారాజుగారిని వధించిన దుండగులే ఆమెను మాయం చేసి ఉంటారు. నలుమూలలకు భటుల్ని పంపించాం. సాయంత్రమైనా వాళ్ళు ఇంకా రాలేదు. ఎంతసేపని పీనుగుని ఇలా ఉంచుకుంటాం? ఉన్నవాళ్లమే ఏదో ఒక విధంగా అగ్ని సంస్కారం చేయిద్దాము అన్నాడు సేనాధిపతి. మంత్రి సేనాధిపతిని చూస్తూ, యువరాణిగారు విచిత్రంగా అంతర్ధానమైపోయారు. మహారాజుగారి మృతికి యువరాణివారు కనిపించకపోవటానికి పరస్పరం సంబంధం ఉందో లేదో అన్నాడు. ఏమైతే ఏం, ముందు మన కర్తవ్యం మహారాజుగారికి అగ్ని సంస్కారం చేయించడం అని మంత్రితో చెప్పి సేనాధిపతి రాజభటులను చూస్తూ, మహారాజుగారి శవాన్ని పాడలో చేర్పించండి అన్నాడు. రాజభటులు మహారాజు శవాన్ని పాడ మీదకు చేర్పించారు. శవవాహకులు
పాడెను తమ భుజాల మీదకి చేర్చుకుని పోతూ ఉండగా కొందరు అదుగో రాకుమారి అన్నారు. అందరూ ఆశ్చర్యంతో అటువైపు చూశారు. మహారాజు మరణించినందుకు ఒకవైపు శోకంతో పొగిలిపోతూ ఉన్న వారంతా రాకుమారి తిరిగి తమకు కన్నుల పండుగ చేసినందుకు మరోవైపు సంతోషించారు. మంత్రి కూడా రాజభవనం ఎదురుగా వస్తున్న గుర్రాల వరుసను చూస్తూ ముందు గుర్రం మీద తనకు అపరిచితుడైన ఓ యువకుడు తమ రాకుమారి పక్కన కూర్చొని వస్తూ ఉన్నందుకు ఆశ్చర్యపోతూ ఆ యువకుడు ఎవరై ఉంటాడా అన్న ఆలోచనలో పడిపోయాడు. సేనాధిపతి కూడా రాకుమారి వస్తున్న వైపే చూస్తూ ముఖంలో రంగులు మారుతూ ఉండగా ఆశ్చర్యపోతున్నాడు. వాళ్ళంతా అలా చూస్తూ ఉండగానే జయంతసేనుడు మనోహర్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. పాడమీది తండ్రి శవాన్ని చూడగానే మనోహరి బిగ్గరగా ఏడుస్తూ శవం మీద పడిపోయింది. జయంతసేనుడు ఆశ్చర్యంతో మహారాజు శవం పక్కన నిల్చొని ఏం జరిగింది, మహారాజు గారి హఠాత్ మరణానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు మంత్రిని చూస్తూ. ఏమి చెప్పమంటావు నాయనా, రాత్రి మా రాజమందిరంలో చొరబడి ఎవరో దుర్మార్గులు మా రాజపుత్రిని అపహరించుకుని పోయారు. ఆ దుర్మార్గులే మా మహారాజుగారిని కూడా చంపి ఉంటారు అన్నాడు దుఃఖంతో. కాదు, మీ రాకుమారి గారిని అపహరించుకు వెళ్ళిన వారు దొంగలు. వారినందర్నీ వధించి నేను రాకుమారి గారిని కాపాడి తీసుకుని వచ్చాను. మహారాజు గారి మృతికి కారకులు మరో విద్రోహులై ఉండొచ్చు అన్నాడు జయంతసేనుడు. ఏమిటి, ఆ దొంగల్ని నువ్వు చంపావా అన్నాడు సేనాధిపతి జయంతసేనుడిని చూస్తూ. మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. ఒక రాజు క్రింద ఉద్యోగివని నీ చిహ్నాలు చాటుతున్నాయి. నేను ఒక దేశపు మహారాజు పెద్ద కుమారుణ్ణి. జయంతసేనుడు సేనాధిపతిని తీవ్రంగా చూస్తూ అన్నాడు. ఆ దొంగలు నీకు తెలుసా సేనాని అని ప్రశ్నించాడు మంత్రి. అబ్బెబ్బే, నాకేం తెలుసు, మాట వరుసకు అడిగాను. ఏమైతేనేం, మహారాజు మరణంతో మనం దుఃఖిస్తూ ఉండగా రాకుమార్ని తీసుకువచ్చి ఒక విధంగా వీరు మనకి ఉపకారమే చేశారు అన్నాడు సేనాధిపతి. న్యాయం, ధర్మం, నీతి, మంచితనం కలిగిన మహారాజుకి ఎవరో కుశ్చితులు అపకారం తలపెట్టినా నా రాకతో అది పటాపంచలైపోయిందని చెప్పవచ్చు. నేను మహారాజు గారిని క్షణంలో బ్రతికించగలను అన్నాడు జయంతసేనుడు. ఏమిటి, మహారాజు గారిని క్షణంలో బ్రతికించగలరా? అయ్యా, ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్న మాతో పరిహాసం ఆడకండి. శరీరమంతా చిల్లులు పడేటట్లు కత్తులతో పొడవుబడి రక్తమంతా కారిపోయిన మహారాజు శవాన్ని బ్రతికించటం కలలోని వార్త. మీ ఓదార్పు మాటలకు హద్దు పద్దు ఉండాలి అన్నాడు సేనాని. వెర్రివాడ, శరీరం చిల్లులు పడటమే కాదు, తల మొండం వేరైనా లేక శరీరం 1000 ముక్కలైపోయినా నేను బ్రతికించగలను అన్నాడు జయంతసేనుడు. తండ్రి మీద పడి విలపిస్తున్న మనోహరి వాళ్ళ సంభాషణని ఓ వైపున వింటూనే ఉన్నది. ఆమెకు అంతకుముందు జయంతసేనుడు చెప్పిన వృత్తాంతంలోని సంజీవని మూలిక విషయం జ్ఞాప్తికి వచ్చింది. వెంటనే లేచి కళ్ళు తుడుచుకుంటూ, అన్నయ్య, నీ మహిమ నాకు తెలుసు. ఇతడితో మాటల కాలయాపన ఎందుకు? మీ పని మీరు కానివ్వండి అన్నది. జయంతసేనుడి మాటలకి, రాకుమారి మాటలకు మంత్రితో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా విస్తుపోతున్నారు. మంత్రి జయంతుడి చేతులు పట్టుకుంటూ, నాయనా, నువ్వెవరివో గాని మా అందరి దుఃఖాల్ని పోగొట్టడానికి వచ్చిన ఆపద్బంధువనే భావిస్తున్నాం. నీ మహిమ ఏమిటో చూపించు తండ్రి. మా మహారాజు గారిని పునర్జీవితుణ్ణి చేస్తే ఈ దేశమంతా నీకు చిరకాలం కృతజ్ఞత కలిగి ఉంటుంది అన్నాడు. మహామంత్రి, మనోహరి నన్ను అన్నయ్యగా భావించుకున్నప్పుడే మహారాజుగారు తండ్రి వంటివారయ్యారు. తండ్రికి కుమారుడు ఏ సేవ చేసినా రుణం తీర్చుకోవడం కాదు. ధర్మప్రభు అయిన ధర్మపాల మహారాజుగారు ఇప్పుడే నిద్రపోయినట్లు లేస్తారు చూడండి అని జయంతుడు తన దట్టిలో ఉన్న సంజీవని మూలికను తీసుకొని పాడమీద ఉన్న మహారాజు శవానికి సోకించాడు. మరుక్షణము ఆ శవము రక్తమాంసాలని సమృద్ధిగా పెంచుకొని అంతకు ముందు ఉన్న జీవకళతో ప్రకాశించింది. గాయాలు ఎక్కడే మటుమాయమైపోయాయి. ప్రేతకళ నశించి చైతన్య జ్యోతి ధర్మపాల మహారాజు ముఖంలో ఆవరించుకుంది.
హంసతూలిక తల్పం నుంచి నిద్రలేచినట్లు పాడ మీద నుంచి లేచి కూర్చున్నాడు. తమ చల్లని ప్రభువును చూడగానే అక్కడ గుమిగూడి ఉన్న ప్రజలు, రాజోద్యోగులు ఆనందాతిరేకాలతో హర్షధ్వానాలు చేశారు. మహామంత్రి 2 చేతులతో కౌగలించుకుంటూ, ప్రభు, మీరు మళ్ళీ బ్రతికారు. మా అదృష్టం కొద్దీ ఈ రాకుమారుడు దేవుడిలా వచ్చి మిమ్మల్ని జీవింపజేశాడు అన్నాడు. మనోహరి నాన్నా అంటూ తండ్రిని కౌగలించుకొని ఆనంద బాష్పాలు విడిచింది. జయంతుడు ఆ దృశ్యాన్ని సంతృప్తిగా చూస్తూ సంజీవని మూలికను దట్టిలో భద్రపరుచుకున్నాడు. ధర్మపాల మహారాజుకి అదంతా అయోమయంగా ఉంది. అతడు ఆశ్చర్యంతో చుట్టుపక్కలా చూసి తన పాడ మీద ఉన్నానని గుర్తించి లేచి నిల్చుంటూ, మహామంత్రి, నేను చనిపోవటమేమిటి, రాకుమారుడు బ్రతికించటమేమిటి, అంతా అయోమయంగా ఉందే అన్నాడు. ఇదిగో ఈ పుణ్యాత్ముడే మిమ్మల్ని బ్రతికించాడు. గజ దొంగల బారిన పడిన మన అమ్మాయిగారిని రక్షించి వాళ్ళు దోచుకుపోయిన ఖజానాన్ని కూడా తిరిగి తీసుకుని వచ్చాడు అన్నాడు మంత్రి జయంతసేనుని చూస్తూ. జయంతసేనుడు ధర్మపాల మహారాజు గారికి నమస్కరించగానే అతడు 2 చేతులు సాచి కౌగలించుకున్నాడు. ఈ విపరీతాలన్నీ సావకాశంగా తమకు మనవి చేస్తాను. మందిరంలోకి పదండి ప్రభు అన్నాడు మంత్రి. ఆ తర్వాత ధర్మపాలుడు ప్రజలందరికీ వీడ్కోలు చెప్పి జయంతసేనుని అలాగే కౌగలించుకొని ఒకవైపు మనోహరి, మరోవైపు మంత్రి నడుస్తూ ఉండగా రాజభవనంలోకి ప్రవేశించాడు. సేనాధిపతి తక్కిన రాజోద్యోగులు హుందాగా అనుసరించారు. మందారపురంలో జయంతసేనుడి ప్రతిష్ట రోజురోజుకి పెరగసాగింది. అతడు మహారాజుని బ్రతికించినప్పటి నుంచి రాజమందిరంలోని వాళ్లేగాక ఆ పట్టణంలోని ప్రజలు కూడా దేవుడిని పూజించినట్లు పూజించటం ప్రారంభించారు. తన దేశానికి వెళ్ళిపోతానని జయంతసేనుడు చెప్పగా మనోహరి అతన్ని బ్రతిమాలి కొంతకాలం తమ మందిరంలో ఉండమని కోరింది. మహారాజు కూడా తన విషయమై విద్రోహులు ఇంకా ఏదైనా ప్రయత్నం చేస్తారేమోనన్న భావంతో తన కోసమైనా కొద్ది రోజులు ఆగమని బ్రతిమాలుకున్నాడు. మహామంత్రి మరికొందరు ఆత్మీయులు అలాగే కోరినందువల్ల వారందరి కోరిక కాదనలేక జయంతసేనుడు రాజమందిరంలో అతిథిగా ఉండిపోయాడు. అయితే అతడు ఊరికే ఉండలేదు. రాత్రిళ్ళు మారువేషాలు వేసుకుని నగర సంచారం చేస్తూ మహారాజుపై అత్యాచారం నేర్పిన విద్రోహుల్ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ వీరుడు దాదాపు 100 మంది గజదొంగలని ఒక్కడే సునాయాసంగా చంపాడని, మహారాజుని బ్రతికించిన మహిమాన్వితుడని తెలుసుకున్న రాజద్రోహులు తాము తొందరపడకూడదని భావించి సమయం కోసం నిరీక్షించసాగారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు జయంతసేనుడు రాజమందిరంలోని తన గదిలో కూర్చొని అందగాడైన ఒక యువకుడి చిత్రాన్ని లిఖిస్తున్నాడు. మనోహరి వచ్చి అతడి వెనుకగా నిల్చుని ఉంది. చిత్రం పూర్తిగా వేసిన తర్వాత జయంతసేనుడు ఆ చిత్రఫలకంలోని యువకుడి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే వెనక నుంచి కిలకిలా నవ్వు వినిపించడంతో జయంతుడు వెనుదిరిగి చూశాడు. మనోహరి నవ్వుతూ కనిపించగానే, ఎంతసేపయిందమ్మా నువ్వొచ్చి అన్నాడు తాను నవ్వుతూ. ఎంతసేపైతే ఏం గాని ఆ చిత్రఫలకంలోని అదృష్టవంతుడు ఎవరన్నయ్యా అంది చిరునవ్వుతో, తనివి తీరని చూపులను ఆ చిత్రఫలకం మీదనే ప్రసరింపజేస్తూ. ఇలారా చెబుతా అని మనోహరి చేయి పట్టుకుని చిత్రఫలకం పక్కన ఆ యువతిని నిల్చోబెట్టి తను లేచాడు. మనోహరి నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ, నా బంగారు తల్లికి వరుడు కాబోయే అదృష్టవంతుడే ఇతడు అన్నాడు. అంటే ఆ చిత్రఫలకానికి నన్నిచ్చి పెళ్లి చేస్తావా అన్నయ్య అని ఫకాల్ని నవ్వింది మనోహరి. జయంతుడు కూడా నవ్వుతూ, అవసరమైతే ఈ చిత్రఫలకానికే ప్రాణం పోయగలడమ్మా నీ అన్నయ్య అన్నాడు. ఇంతకు ఈ యువకుడు ఎవరో చెప్పావు కాదు అంది మనోహరి. చెప్పానుగా. అలా కాదు, వివరాలు కావాలి. వివరాలా? ఈ అదృష్టవంతుడు ఒకానొక గొప్ప రాజవంశానికి చెందినవాడు. అన్ని విద్యల్లోనూ ఆరితేరినవాడు. నీతి, న్యాయం, ధర్మం తెలిసినవాడు. అబ్బబ్బా,
అలాంటి వివరాలు కాదన్నయ్యా. పేరు, ఊరు వగైరా. పేరు వసంతసేనుడు, ఊరు మార్తాండపురం అంటూ ఉండగానే అంటే అని సంతోషంగా జయంతసేనుణ్ణే చూడసాగింది మనోహరి. అంటే నా తమ్ముడు అన్నాడు జయంతుడు గట్టిగా నవ్వుతూ. వసంతసేనుడు అని సిగ్గుతో చిరునవ్వుతో తలదించుకుంటూ అస్పష్టంగా గొణిగింది మనోహరి. విశాలపురి రాజభవనం ముందు వసంతసేనుడు ప్రయాణ సన్నాహంతో నిల్చొని ఉన్నాడు. సుహాసిని తెల్లటి చీర రవిక ధరించి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించింది. మహామంత్రి మొదలైన ఆత్మీయులు విచారంతో ఆ యువతినే చూస్తున్నారు. దద్యోధన శాస్త్రి అనే బ్రాహ్మణుడి వల్ల మరణించిన జయంతసేనుడే త్రికరణ శుద్ధిగా తన భర్త అని, ఆ రాజపుత్రుడు లేని లోకంలో తను ఉండనని, అగ్నిప్రవేశం చేయటానికి ప్రయత్నించిన ఆ సౌశీల్యవతిని తల్లిదండ్రులు, మంత్రి వసంతసేనుడు ఎన్నో విధాలుగా బ్రతిమాలి ఆ ప్రయత్నం నుంచి మరల్చారు. అయితే తాను బ్రతికినన్నాళ్ళు తన భర్తనే ధ్యానించుకుంటూ అత్తమామలకు సేవలు చేసుకుంటూ మార్తాండపురంలోనే ఉంటానని ఆమె పట్టుబట్టగా విధిలేక రాజదంపతులు ఆ కోరికను ఆమోదించారు. తన అన్న కోసము దుఃఖించి గుండె రాయి చేసుకున్న వసంతసేనుడు వదినను తీసుకొని తన రాజధానికి వెళ్ళటానికి నిశ్చయించుకొని ప్రయాణమయ్యాడు. పురప్రముఖులు, రాజోద్యోగులు తమ రాజపుత్రిని విధవరాలి వేషంలో చూస్తున్నందుకు కంటతడి పెడుతూ విచారంతో రాజమందిరం ముందు నిల్చుని ఉన్నారు. వసంతసేనుడు రాజదంపతులకు నమస్కరించి సెలవు తీసుకొని మహామంత్రికి వీడ్కోలు చెప్పి వారంతా తన్ను అనుసరిస్తూ ఉండగా సుహాసినిని తీసుకొని రాజమందిరం సింహద్వారం దగ్గర ఆగి ఉన్న రథం దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో రాజవీధిలో గుర్రాన్ని నడిపిస్తూ ఒక వ్యక్తి రాజభవనం సింహద్వారం దగ్గరికి వచ్చేసరికి అక్కడ మూగి ఉన్న జనాన్ని చూసి తన గుర్రం చెదరగా కళ్ళెంతో దాన్ని లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతని చేతిలోని ఓ చిన్న బంగారు పెట్టె జారి క్రింద పడిపోయింది. వెంటనే ఆ పెట్టె మూత విడిపోయి అందులో ఉన్న అమూల్యమైన వజ్రాలు, కెంపులు, రత్నాలు, రవ్వలు బాట మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. వాటితో పాటు ఓ చిన్న బంగారు విగ్రహం కూడా బయటపడి దొర్లుతూ వచ్చి రథం ఆరోహించబోతున్న వసంతసేనుడి ముందు నిల్చుంది. అక్కడ మూగి ఉన్న వాళ్లలో కొందరు ఆ రత్నాలన్నింటినీ ఏరి పెట్టెలో పెట్టి గుర్రం మీద వ్యక్తికి అందజేశారు. అతడు వారికి కృతజ్ఞతలు చెప్పి తన ముందు పడిన విగ్రహాన్ని తీసుకుని తదేకంగా దానినే పరిశీలిస్తున్న వసంతసేనుణ్ణి చూస్తూ, బాబు, ఆ విగ్రహము ఈ వజ్రాల కంటే విలువైంది. దయచేసి దానిని కూడా ఇచ్చేస్తే నా దాన్ని నేను వెళతాను అన్నాడు. వసంతసేనుడు అతడి దగ్గరకు నడిచి, అయ్యా, ఈ విగ్రహము నా అన్న రూపురేఖలతో ఉంది. దయచేసి దీని వృత్తాంతమేమిటో చెప్పండి అన్నాడు. ఆ విగ్రహము జయంతసేనుడు అనే రాజపుత్రుడిది. మార్తాండపురాధిపతి అయిన సూర్యధ్వజ మహారాజుగారి జ్యేష్ఠపుత్రుడైన ఆ యువకుణ్ణి మా దేశంలో మా మహారాజుతో పాటు ప్రజలంతా ఇష్టదైవాన్ని పూజించినట్లు పూజిస్తారు. నేను కూడా ఆ దేశ ప్రజల్లో ఒకడిని కాబట్టి వారిని అదే విధంగా పూజిస్తాను. అయితే నేను రత్న వ్యాపారిని కాబట్టి ఎక్కువగా పరదేశాలలో తిరుగుతూ ఉంటాను. అందువల్ల ఈ విగ్రహాన్ని తయారు చేసుకుని ప్రతిదినము ఉదయాన్నే పూజిస్తుంటాను అన్నాడు ఆ వ్యక్తి. ఆ మాటలు వింటున్న మహారాజు, మంత్రి తక్కిన వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ ఆశాపూరిత దిక్కులతో ఆ వ్యక్తినే చూస్తున్నారు. వసంతసేనుడు మరింత ఆసక్తితో అతన్ని చూస్తూ, అయ్యా, తమరు చెప్పే విషయం ఎప్పటిది? జయంతసేనుల వారు ఎన్ని రోజుల క్రిందట మీ పట్టణానికి వచ్చి మీ రాజుగారికి ప్రజలకి ఉపకారం చేశారు అని అడిగాడు. ఇప్పటికి దాదాపు 15 రోజులై ఉంటుంది. జయంతసేనుల వారు ఇంకా మహారాజుగారి దగ్గరలోనే ఉన్నారు. ఈ దినం ఉదయం బయలుదేరి వచ్చేటప్పుడు వారిని నేను దర్శించే వచ్చాను అన్నాడు ఆ వ్యక్తి. వసంతసేనుడు అలా అడగటంతో ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయాడు. ఆహా, ఏమిటి దైవమాయ! మరణించిన మా అన్నయ్య తిరిగి బ్రతకడమేమిటి? ఒక రాజును బ్రతికించడమేమిటి?
ఇదంతా అయోమయంగా ఉంది అని సత్యశీల మహారాజుగారి వైపు తిరిగి, మామగారు, మనం వెంటనే మందారపురానికి బయలుదేరదాం పదండి. మా అన్నయ్యను భగవంతుడు పునర్జీవితుణ్ణి చేశాడు అన్నాడు గొప్ప సంతోషంతో వసంతసేనుడు. అలాగే నాయనా అన్నాడు సత్యశీల మహారాజు కూడా ఆనందంలో తేలియాడుతూ. మందారపురం రత్నవర్తకుడు చెప్పిన మాటలను అందరితో పాటు తాను కూడా విన్న సుహాసినీదేవి పరమానందభరితురాలైపోయింది. మహామంత్రి మొదలైన వారి ఆనందానికి మేర లేకుండా పోయింది. రత్నవర్తకుడు వారంతా జయంతసేనుడి బంధువులని తెలియగానే వినయంతో గుర్రం దిగాడు. అర్ధరాత్రి దాటింది. జయంతసేనుడు మారువేషంతో నగర సంచారానికి బయలుదేరాడు. అతడు రాజవీధి నుంచి మలుపు తిరిగి కొద్ది దూరం వెళ్ళాడో లేదో ఇంతలో హఠాత్తుగా కొంతమంది బలిష్ఠులైన వ్యక్తులు ఆయుధాలు ధరించి అతడి మీద విరుచుకుపడ్డారు. పౌరుషానికి పరాక్రమానికి పెట్టిన పేరైన జయంతసేనుడు ఒరనించి కరవాలం దూసి వాళ్ళనందర్నీ ఎదుర్కొన్నాడు. ఆ దుండగులు ఒక్కటిగా చేరి అతన్ని హతమార్చటానికి రకరకాలుగా ప్రయత్నించారు గాని జయంతసేనుడు అందరిపై అన్ని రకాలుగా విజృంభించి ఒక్కొక్కరినే నేలపడగొట్టసాగాడు. కొద్దిసేపట్లో వాళ్లలో చాలామంది హతులైపోయారు. మిగిలిన వాళ్లతో పోరాడుతూ ఉండగానే ఆ వీధిలో గస్తీ తిరుగుతున్న రాజభటులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి జయంతసేనుడికి బాసటగా నిలిచారు. మరికొంతసేపట్లోనే దుండగులందరూ పూర్తిగా నేలకు ఒరిగిపోయారు. కొన ఊపిరితో కొట్టుకులాడుతున్న ఒక వ్యక్తిని చూసి ఓ గస్తీభటుడు, దొరా, మీరా దండనాయక పదవిలో ఉంటూ మహారాజుగారికే ద్రోహం తలపెట్టారా అన్నాడు. ఆ దండనాయకుడు మూల్గుతూనే, అందుకే ఫలితం అనుభవించాను. దీనికంతా మూలకారకుడు సేనాధిపతి. అతడే గజదొంగలతో సంబంధం పెట్టుకుని మన యువరాణి గారిని బలవంతపు పెళ్లి చేసుకోవాలని ఆమెను అంతఃపురం నుంచి తప్పించాడు. జయంతసేనుల వారు తనకు అన్నిట్లో అడ్డు తగులుతున్నాడని భావించి సేనాధిపతి అంతకుముందు తాను చంపిన మహారాజుగారిని కూడా జయసేనుల వారు బ్రతికించడంతో వీరిని చంపించి అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో మమ్మల్ని పంపించాడు. ఈ సమయంలోనే తాను మహారాజుగారిని కూడా చంపుతానని కొంతమందితో కలిసి వెళ్ళాడు. మీరంతా వెళ్ళి మహారాజుగారిని కాపాడండి, అబ్బా అని ఒక్క మూలుగు మూలిగి ప్రాణాలు విడిచాడు. జయంతసేనుడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి చరాచర రాజభవనం వైపుగా సాగిపోయాడు. గస్తీభటులు కూడా అతన్ని అనుసరించారు. జయంతసేనుడు సరాసరి మహారాజుగారి సైన్యమందిరం చేరుకునేసరికి అక్కడ సేనాధిపతి తన అనుచరులతో కలిసి మహారాజుగారిని హత్య చేసే ప్రయత్నంలో ఉన్నాడు. జయంతసేనుడు ఆ దుర్మార్గుడిపై పిడుగులా పడ్డాడు. మహారాజు గదిలో ఆ ఇద్దరికీ భీకరమైన పోరాటం జరిగింది. ఆ శబ్దానికి మహారాజు త్రుళ్ళిపడి నిద్రలేచాడు. రాకుమారి కూడా తన గదిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. అదే సమయంలో వసంతసేనుడు, సత్యశీల మహారాజు, మంత్రి, సుహాసిని మొదలైన వాళ్లంతా అక్కడికి వచ్చారు. అన్నని చూడాలని హుటాహుటిగా వచ్చిన వసంతసేనుడు ఆ దృశ్యం చూడగానే వరనించి కత్తి దూసి తను కూడా సేనానిని ఎదుర్కొన్నాడు. ఆ వీర సోదరులిద్దరి ముందు నిలబడలేక కొద్దిసేపట్లోనే సేనాధిపతి పారిపోబోయాడు. కాని అప్పుడే అక్కడికి వచ్చిన గస్తీ బృందము భటులు అతన్ని పెడరెక్కలు విరిచి కట్టివేశారు. అన్నయ్య, ఎంత కాలానికి నేను చూడగలిగాను. మరణించిన నువ్వు మళ్లీ బ్రతికి మాకు కన్నుల పండుగ చేయటం మా అందరి అదృష్ట విశేషము అన్నాడు వసంతసేనుడు జయంతసేనుణ్ణి కౌగిలించుకుంటూ. తమ్ముడు, నువ్విక్కడికి ఎలా రాగలిగావు అని వసంతుణ్ణి బిగ్గి కౌగిట చేర్చుకున్నాడు జయంతుడు. నువ్వు దేశాటనికి వెళ్ళి ఎంత కాలానికి తిరిగి రాకపోయేసరికి అమ్మ, నాన్న, తక్కిన మన ఆప్తులు నీకోసం బెంగ పెట్టుకున్నారు. నేను నిన్ను వెతికి మన రాజధానికి తీసుకువెళ్లాలని బయలుదేరి ఎన్నెన్నో దేశాలు తిరిగి చివరకు విశాలపురి రాజ్యాన్ని చేరుకున్నాను అని వసంతుడు జయంతునితో విశాలపురిలో విశేషాలన్నీ వివరించాడు. అంతా విన్నాక జయంతసేనుడు ఆనందసాగరంలో ఓలలాడాడు. తప్పిపోయిందనుకున్న సుహాసిని తన ధర్మపత్ని అయినందుకు పొంగిపోతూ
ఆ రాకుమారుడు ఆమెను ప్రేమగా చూశాడు. సుహాసిని సంతోషంతో ఓలలాడుతూ జయంతసేనుడి పాదాలకు నమస్కరించింది. జయంతుడు ఆ యువతీమణిని లేవనెత్తి కౌగలించుకున్నాడు. అందరూ ఒకరి సంగతులొకరు చెప్పుకొని మురుసుకుపోసాగారు. ఆ సమయంలో ఆ పరిసర ప్రదేశము దద్దరిల్లిపోయేటట్లు ఉన్నట్లుండి ఒక భీకర కంఠస్వరం నుంచి భయంకరంగా అట్టహాసాలు వినిపించాయి. అందరూ ఆ భీకర గర్జనలకు విస్తుపోతూ అటూ ఇటూ చూడసాగారు. కొంతసేపటికి కాటుక కొండ వంటి శరీరం కలిగిన ఓ పెద్ద రాక్షసుడు అక్కడ ఆవిర్భవించాడు. ఆ రాక్షసుణ్ణి చూడగానే సుహాసిని, మనోహరి భయభ్రాంతులయ్యారు. ధర్మపాల మహారాజు, తక్కిన ఆప్తులు విభ్రాంతులయ్యారు. జయంతుడు, వసంతుడు గంభీర దృష్టిలతో ఆ రాక్షసుణ్ణి చూశారు. ఒరేయ్ మానవుడా, నువ్వు మా రక్తాక్షుణ్ణి చంపి అంతటితో ఆగకుండా వాడి తమ్మును కూడా బలి తీసుకున్నావు. అందువల్ల నిన్ను మా నాయకుడైన కాలభైరవుడు పట్టి తీసుకుని రమ్మన్నాడు. మా భైరవీ దేవతకు బలి ఇవ్వాలిరా అని కుడిచేయి సాచి చటుక్కున జయంతుణ్ణి పట్టుకున్నాడు. జయంతుడు వరనించి కత్తి దూయబోయాడు. కాని అంతలోనే ఆ రాక్షసుడి కబంధ హస్తంలో చిక్కుకొనిపోయాడు. ఆ రాక్షసుడు జయంతుణ్ణి అలా పట్టుకోగానే అక్కడి వారంతా హాహాకారాలు చేశారు. రాక్షసుడు వికృతంగా నవ్వుతూ జయంతుణ్ణి అలాగే చేత్తో పట్టుకుని అక్కడి నుంచి కొద్దిగా పైకి లేచాడు. అంతవరకు దిగ్భ్రాంతులై ఏమీ తోచక అలాగే నిల్చుని ఉన్న వసంతుడు ఇక ఆ రాక్షసుడు తన అన్నతో అక్కడి నుంచి అంతర్ధానుడైతాడని భావిస్తూ తను కూడా ఒక్క ఉదుటున ముందుకు లంఘించాడు. అప్పటికే రాక్షసుడి కాలు వసంతుడి తలదాకా పైకి లేచింది. వసంతుడు చటుక్కున 2 చేతులు సాచి ఆ రాక్షసుడి బ్రొటన వేలు పట్టుకున్నాడు. రాక్షసుడు ఆకాశానికి ఎగిసిపోయాడు. వసంతుడు ఆ రాక్షసుడి బొటనవేలిని అలాగే పట్టుకొని అటూ ఇటూ ఊగుతూ ఉండిపోయాడు. ఆకాశంలో రివ్వున ముందుకు ప్రయాణిస్తున్న రాక్షసుడి కాలి బొటనవేలును పట్టుకొని ఉన్న వసంతుడు గాలిపటంలాగానే ఊగుతూ గాలి ఒత్తిడికి తట్టుకుంటూ ఉండిపోయాడు. ఆ రాక్షసుడు ఇంతకుముందు విశాలపురి సమీపంలో తన అన్న తాను వధించిన రాక్షసులకు సంబంధించిన వాడే అయి ఉంటాడని, వీళ్ళకందరికీ నాయకుడైన కాలభైరవుడు అనే రాక్షసుడు తమ్ము పట్టి తీసుకురావాలన్నాడని ఇందాక ఆ రాక్షసుడు చెప్పిన మాటలు వసంతుడు మననం చేసుకుంటూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు వీడు తమల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడన్నదే అంతుపట్టడం లేదు. ఏమైనా తన అన్నను ఇప్పటినుంచి తాను 1000 కళ్ళతో కాపాడుకోవాలి. రాక్షసుడు చేతిపట్టులో చిక్కి అటూ ఇటూ కదలలేకుండా ఉన్నాడు గాని, లేకపోతే ఈ దుష్ట రాక్షసుడికి అక్కడే ఆయువు మూడి ఉండేది. వసంతుడు అలా పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉండగా ఆ రాక్షసుడు అడవులు, పట్టణాలు, నదులు అతిక్రమిస్తూ రివ్వున ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. అలా పయనించగా కొంతసేపటికి క్రింద ఒక సముద్రం తటస్థపడింది. వసంతుడికి క్రమక్రమంగా గాలి ఒత్తిడి అధికమైంది. అదీగాక రాక్షసుడి కాలి బొటనవేలు పట్టు కూడా సరిగ్గా దొరకటం లేదు అతనికి. ఎంత ప్రయత్నించినా చేతులు సహకరించక గాలి ఒత్తిడికి తట్టుకోలేక మరికొంతసేపట్లోనే వసంతుడు పట్టు తప్పి క్రింద ఉన్న సముద్రంలో పడిపోయాడు. రాక్షసుడు జయంతుణ్ణి అలాగే పట్టుకొని ముందుకు సాగిపోయాడు. సముద్రంలో పడిన వసంతుడు తను రాక్షసుడి కాలి బొటనవేలి మీద నుంచి పాదం మీదకి చేరుకొని ఉంటే ఈ అపాయం తప్పి ఉండేదని చింతిస్తూ తనకు శక్తి ఉన్నంత వరకు ఈదుతూ ఆ సముద్రంలో కొంత దూరం వెళ్ళాడు. ఆ సమయంలో వసంతుడి మీదకి నోరు తెరుచుకొని ఓ భయంకరమైన సొరచేప సముద్రపు కెరటాల్ని లేపుకుంటూ వచ్చింది. అది వచ్చి రాగానే తన తోకతో వసంతుడి వీపు మీద గట్టిగా కొట్టింది. ఆ వేటికి శరీరం విపరీతమైన బాధకి లోను కాగా వసంతుడు ఎడంచేత్తో కడుపు కిందకి నీళ్లను తోసుకుంటూ శరీరాన్ని నీటిపైన తేలియాడ చేసుకుంటూ కుడి చేతితో వరనించి కరవాలాన్ని తూశాడు. సొరచేప మళ్లీ తోకతో తనని కొట్టబోగా
అతడు అత్యంత చాకచక్యంతో పక్కకు తప్పుకొని తన చేతిలోని కత్తితో దాని కడుపుకేసి కొట్టాడు. ఆ వేటికి సొరచేప కడుపు చీలిపోయింది. ఆ చుట్టుపక్కల సముద్ర జలము సొరచేప రక్తంతో ఎర్రబడిపోయింది. వసంతుడు మళ్లీ కత్తినెత్తి మరో వేటు వేశాడు. సొరచేప శరీరం బాగా చీలిపోవటంతో అది నోరు తెరిచి అలాగే చనిపోయింది. వసంతుడు కత్తిని వరలో ఇముడ్చుకున్నాడు. అలా ప్రాణం పోయిన సొరచేప వసంతుడి కళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ దివ్యాంబరాలు ఆభరణాలు ధరించిన ఒక దైవ పురుషుడిగా మారిపోయాడు. అతడు వసంతుణ్ణి చూస్తూ, రాజనందన, సత్యము దయ ధర్మము కలిగిన నీ వల్ల ఈనాటికి నా శాపం తొలగిపోయింది. నేను అశ్వసేనుడు అనే యక్షుణ్ణి. బ్రహ్మదేవుని గురించి తీవ్రమైన తపస్సు చేసి శాంబరీ విద్యను, అదృశ్య రూపాన్ని, కోరిన చోటుకి వెళ్ళగలిగే శక్తిని కలిగిన ఓ దివ్య విమానాన్ని పొందాను. ఆ వరగర్వం వల్ల నేను మదించి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ చేయరాని పనులు చేస్తూ ఉండటం చూసి మా యక్షరాజైన కుబేరుడు నన్ను ఈ సముద్రంలో సొరచేపగా పడి ఉండేటట్లు శపించాడు. నేను పశ్చాత్తాపంతో శాప విముక్తి కలిగించమని ప్రార్థించగా సత్య దయా ధర్మస్వరూపుడైన ఓ రాకుమారుడు నేను సొరచేపగా పడి ఉన్న సముద్రంలోకి చేరుకుంటాడని, ఆ వీరుడిని ప్రతిఘటించినప్పుడు అతని చేతిలో మరణం కలుగుతుందని, ఆ మరణమే నా శాప విమోచనమని చెప్పాడు. అప్పట్నుంచి నేను ఇక్కడ సొరచేపనై పడి ఉన్నాను. ఈనాడు ఈ విధంగా నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది అన్నాడు. వసంతుడు ఆ వృత్తాంతాన్ని ఆశ్చర్యంతో విన్నాడు. ఆ తర్వాత యక్షుడు కళ్ళు మూసుకొని ఏదో ధ్యానించుకోగానే ఓ దివ్య విమానం నీటి మీద సాక్షాత్కరించింది. యక్షుడు వసంతుడిని గౌరవంతోనో కృతజ్ఞతతోనూ చూస్తూ, రాకుమారా, నన్ను శాప విముక్తుణ్ణి చేసినందుకు బహుమతిగా ఈ దివ్య విమానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. నీ వంటి సత్పురుషునికి ఇది ఉపయోగపడటం కంటే నాకు కావలసిందేముంది? కాబట్టి దీనిని స్వీకరించి నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు. విజయోస్తు అని ఆశీర్వదించి యక్షుడు అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. తలవని తలంపుగా తనకు అక్కడ లభించిన ఆ దివ్య విమానాన్ని సంతోషంతో చూస్తూ వసంతుడు దాని దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళాడు. ఆ దీవిలో పెద్ద పెద్ద భవంతులు అందంగా నిర్మించబడి ఉన్నాయి. ఎదురుగా ఉన్న ప్రాకారాల మధ్య ఓ పెద్ద భైరవీ విగ్రహము, ఆ విగ్రహం ముందు ఓ భీకరాకారుడు కత్తిని చేతితో పట్టుకొని నిల్చొని ఉండటము చూడగానే వసంతసేనుడు విభ్రాంతితో మరింత పరిశీలనగా క్రిందికి చూపులను ప్రసరింపజేశాడు. అతడు యక్షుడు తనకు బహుమతిగా ఇచ్చిన దివ్య విమానాన్ని అధిరోహించి ప్రస్తుతము తన అన్నయ్య అయిన జయంతసేనుడు ఉన్న చోటికి తీసుకువెళ్ళమని కోరాడు. వాయుగమన శక్తి కలిగిన విమానము వసంతుడిని అప్పుడే అక్కడికి తీసుకుని వచ్చింది. అతడు ద్వీపాన్ని పరీక్షగా చూస్తూ ఉండగా క్రింద ఆ దృశ్యం కంటపడింది. భైరవీ విగ్రహం ముందు కత్తి పట్టుకుని ఉన్న రాక్షసుడి ముందు నవనాడులు బంధించబడి ఉన్న తన అన్న కనిపించగానే వసంతునిలో కోపావేశాలు ఒక్కసారిగా విజృంభించాయి. వెంటనే విమానాన్ని ఆ రాక్షసుడి దగ్గరగా ప్రయాణించమని కోరాడు. అదృశ్యశక్తి, వాయుగమన శక్తి ఉన్న విమానము వసంతుని ఆజ్ఞ ప్రకారము భైరవీ విగ్రహం దగ్గర ఉన్న రాక్షసుణ్ణి సమీపించింది. హహహ, బళి, దీర్ఘబాహు, విశాలపురిలో మన వాళ్ళని హతమార్చిన ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడు చిక్కాడు గాని చిన్నవాడు చిక్కలేదు. మంత్రదర్పణంలో వాడి జాడే కనిపించడం లేదు. పోనీ వీడినొక్కడినే సిద్ధం చేశాం. ఇప్పుడు వీడిని బలి ఇస్తే దేవి సంతృప్తి చెంది భూత వశీకరణ శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. ఆ వరం పొందిన తర్వాత లోకాలన్నింటినీ గజగజలాడించాలి అన్నాడు రాక్షసుల ముందు నిల్చొని ఉన్న ఓ పెద్ద రాక్షసుడు. అతడే కాలభైరవుడై ఉంటాడని భావించాడు వసంతుడు. ఆ రాక్షసులు మాయావులు కావడం వలన వాళ్ళ మీద శక్తి కంటే యుక్తినే ప్రయోగించడం చాలా అవసరమని భావించాడు వసంతుడు. వెంటనే తన విమానాన్ని ఉద్దేశించి, దివ్య విమానమా, నువ్వు అదృశ్య రూపంలో
ఈ రాక్షసుల చుట్టూ తిరుగుతూ ఉండు అని చెప్పాడు. విమానం కదలగానే వసంతుడు వొర నుంచి కత్తి దూశాడు. విమానము ఒక్కొక్క రాక్షసుడు దగ్గరగా వెళుతూ ఉన్నప్పుడల్లా ఒక్కొక్క రాక్షసుణ్ణే తన ఖడ్గానికి బలిస్తూ వాళ్ళంతా అయోమయంతో విభ్రాంతులైతూ ఉండగా కొద్దిసేపట్లోనే ఆ రాక్షసులందరినీ మట్టుబెట్టాడు. కాలభైరవుడు ఒక్కడే మిగిలాడు. ఆ రాక్షసుడు తన మాయాశక్తిని స్మరించబోయేంతటిలోగానే వసంతుడు తన దివ్య విమానంతో వెంబడించి ఆ దుర్మార్గుణ్ణి కూడా హతమార్చాడు. ఆ విధంగా రాక్షసులందరినీ వాళ్ళ నాయకుడితో పాటు హతమార్చి వసంతుడు విమానాన్ని భైరవి విగ్రహం ముందు నిలువరించి అదృశ్య రూపాన్ని తొలగించుకోమని చెప్పి తాను క్రిందకి దిగాడు. దివ్య విమానము దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆ విశేషాలన్నింటినీ అంతవరకు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిన జయంతుడు తన తమ్ముడే అన్ని ఘనకార్యాలు సాధించినట్లు తెలుసుకోగానే ఆనందంతో పొంగిపోయాడు. వసంతుడు జయంతుని బంధనాలు తొలగించి అతన్ని పైకి తీసి కౌగిలించుకున్నాడు. జయంతుడు తమ్ముణ్ణి బిగి కౌగిట చేర్చుకుంటూ, తమ్ముడు, ఇంతలోనే నువ్విక్కడికి ఎలా చేరుకోగలిగావు? ఈ దివ్య విమానాన్ని ఎలా సంపాదించావు అని అడిగాడు. వసంతుడు జయంతునికి అప్పుడుదాకా జరిగినదంతా చెప్పి అతడిని ఆనందంలోనూ ఆశ్చర్యంలోనూ ముంచివేశాడు. ఆ తర్వాత ఇద్దరన్నదమ్ములు దివ్య విమానాన్ని అధిరోహించి మందారపురం చేరుకున్నారు. ధర్మపాల మహారాజు సుహాసిని, మనోహరి జయంతుడిని, వసంతుడిని చూసి ఉప్పొంగిపోయారు. మరుసటి రోజు ధర్మపాల మహారాజుని, సుహాసినిని, మనోహరిని, సత్యశీల మహారాజుని, మంత్రి మొదలైన ఆప్తులను దివ్య విమానం మీద కూర్చోబెట్టుకుని జయంతుడు, వసంతుడు తమ రాజధానికి బయలుదేరారు. ఆ దివ్య విమానం కొద్దిసేపటిలోనే వారందరినీ మార్తాండపురానికి తీసుకుని వెళ్ళింది. సూర్యధ్వజ మహారాజు, మహారాణి తమ పుత్రులను చూడగానే సంతోషంతో వాళ్ళని కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. మార్తాండపుర రాజోద్యోగులు, పౌరులు తమ రాజకుమారులు సురక్షితంగా తిరిగి వచ్చినందుకు పొంగిపోయారు. ఆ తర్వాత పట్టణమంతా చక్కగా అలంకరించి ఒక శుభముహూర్తంలో జయంతసేనుడికి సుహాసినిని, వసంతసేనుడికి మనోహర్ని ఇచ్చి సూర్యధ్వజ మహారాజు బంధుమిత్రుల సమక్షంలో మహావైభవంతో వివాహం జరిపించాడు. మార్తాండపుర ప్రజలు వేడుకలు చేసుకుంటూ సంతోషంతో పొంగిపోయారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.